ఈ పగటి వేళ కూడా నేనే తగ్గిపోవాలి, మీరు హెచ్చించబడాలి. పరిశుద్ధాత్మ మీరే మీ శైలిలో మీ స్థాయిలో మీరు స్వేచ్ఛగా కదలాడండి నాయన. మీరే కదలాడండి కదలాడండి కదలాడండి. పరిశుద్ధాత్మ మీరే మహిమ పొందండి మహిమ పొందండి. నీ వాక్యమే పైకెత్తబడునుగాక, నీ వాక్యమే ఘనపరచబడునుగాక, నీ వాక్యమే బయలుపరచబడునుగాక. యేసు రక్త ప్రోక్షణము క్రిందకు వస్తూ దేవదూతల పరిచర్య కోరుకుంటూ యేసయ్య శక్తి గల నామమున ఈ స్తుతి ఆరాధన ప్రార్థన సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక నా వైపు చూస్తూ ఆలకించండి. జకరియా గ్రంథ ధ్యానాలు. పరిశుద్ధాత్ముడు మనతో అనేక కోణముల్లో ప్రభు మనతో మాట్లాడుతూ ఈ దినం కూడా మరొక విషయాన్ని మన ముందుకు తీసుకొని వచ్చుటకు ఆత్మదేవుడు సన్నద్ధమై ఉండగా మనము కూడా మన ఆత్మలను సిద్ధపరుచుకుందాం. హల్లెలూయా. నువ్వేం చెప్పినా చేస్తానయ్యా, నువ్వు ఏది చెప్తే అది చేస్తానయ్యా, ఎప్పుడు చెప్తే అప్పుడు చేస్తానయ్యా అనే సంసిద్ధత మన హృదయాల్లో ఉన్నట్లయితే ఆయన ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గతంలో చెప్పాను, అడుగుటకు శక్తి మనకుంటే చేయుటకు శక్తి ఆయనకుంది. మనం అడగడంలో శక్తిమంతులైతే చేయటంలో ఆయన శక్తిమంతుడు. ఆమేన్. కాబట్టి అడగడంలో శక్తిని పొందుకోవాలి. ఇప్పటిదాకా అడిగినది ఒకవేళ అంత శక్తివంతంగా దేవునికి అనిపించలేదేమో. శక్తి అంటే ఆ పద ఉచ్చారణలో గట్టిగా బలంగా పలకటం కాదు, అసలు మనం పలికే మాట అది బలమైందై ఉండాలి. మనం అడిగేదే బలమైంది, అడిగేదే శక్తివంతమైందై ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వయ్యా కాకుండా ఐఏఎస్ ఇవ్వయ్యా అని అడిగారు అనుకోండి, అది అడగటంలో ఏమిటి శక్తి కలిగింది. దేవునికి స్తోత్రం. ఏదో ఒకటి ఇవ్వయ్యా కాకుండా నాకు ఫలాంది కావాలయ్యా అని అడగటంలో శక్తివంతులై ఉండాలి. జబదయి కుమారుల తల్లి, అయ్యా నీ కుడి పక్కన నా కుమారుణ్ణి కూర్చోబెట్టుకో, ఎడం పక్కన ఇంకో కుమారుణ్ణి కూర్చోబెట్టుకో. అసలు ఆమె ఏమడిగింది? పరలోకంలో సియోనులో దేవుడు యుగయుగాలుగా కూర్చున్న అత్యున్నత సింహాసనాన్ని అడిగింది. హల్లెలూయా. ప్రభు అంటాడు, అసలు మీరు ఏమడుగుతున్నారు మీకు తెలుస్తుందా అంటే ఏమిటి? చాలా శక్తివంతమైంది నువ్వు అడిగావు, ఇంత చిన్న విషయం కాదది అన్నాడు. హల్లెలూయా. కాబట్టి అడగడంలో మనం శక్తివంతులమైతే ఆయన చేయడంలో శక్తివంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, జకరియా గ్రంథములో అనేక విషయాలు మనం ధ్యానం చేశాం. ఈ పూట దేవుని హృదయం, దేవుని మనస్సు, దేవుని అంతరంగమును తెలుసుకునే ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం మనము చేయుటకు ఈ దినపు లేఖన భాగాలు మనకు ఉపయోగపడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జకరియాకు దేవుడు ప్రత్యక్షమై జెరుబ్బాబెలు కడవరి మందిరం కడతాడు. ఆ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించిపోద్ది అని ప్రభు సెలవిచ్చారు. హల్లెలూయా. ఆయన కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడమనొచ్చుగా, గట్టి గట్టిగా అరుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలకించండి. 7 దీపములు జకరియా దర్శనములో చూస్తూ, ఇది జెరుబ్బాబెలునకు యెహోవా ఇచ్చిన వాక్కు ఇదే అని ప్రభు చెప్పాడు. ఎవరి చేతులు మందిరం కట్టాలో, ఎవరి చేతులు పునాది వేయాలో, ఎవరి చేతులు పరిచర్య చేయాలో, ఎవరి చేతులు దేవుని సేవ చేయాలో, ఎవరి చేతులు దేవుడు ఉపయోగించుకోబోతున్నాడో అతని పక్షంగా యెహోవా 7 దీపములు ఉన్నట్లుగా, ఒక దీపస్తంభం ఉన్నట్లుగా ఆ దైవ దర్శనములో జకరియాకు దేవుడు బయలుపరిచి జెరుబ్బాబెలు పక్షంగా నేను ఉన్నాను అని చెప్పమని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అలా జకరియా దేవుని సన్నిధిలో ఉండగా యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై, చెప్పండి ఏమైంది అంటే, ఒక కాలం గ్యాప్ వచ్చిన తర్వాత, కొద్ది కాలం తర్వాత మరలా నాకు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడేం చెప్పాడు? జెరుబ్బాబెలు చేతులు పునాది వేశాయి, జెరుబ్బాబెలు చేతులు దానిని ముగించును. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం.
హల్లెలూయా. ఏం జరిగింది చరిత్రలో అని మనం గమనిస్తే, జెరుబ్బాబెలు చేతులు పునాది వేశాయి. చూడండి, ఎజ్రా గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో ఎజ్రా గ్రంథం చరిత్రని 5-10 నిమిషాలు చూసి అప్పుడు వాక్య సత్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదవాలి. వీరు వంతు చొప్పున కూడి 394 పేజీ ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి ఆ మట్టికి చేసుకోండి. పునాది వేయబడింది. ఏ కాలమున? 8వ వచనం చదవాలి. యెరూషలేములో ఉండు, యెరూషలేములో ఉండు దేవుని మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యేషువాను చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి హల్లెలూయా. 2వ సంవత్సరం 2వ నెల అనండి అందరూ. అంటే పునాది వేయబడింది ఎప్పుడు? 2వ సంవత్సరం 2వ నెలలో పునాది వేయబడింది. దేవునికి స్తోత్రం. పేజీ తిప్పండి. 6వ అధ్యాయం 15వ వచనం. 6వ అధ్యాయం 15వ వచనం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరం ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. 6వ అధ్యాయం 15వ వచనంలో సమాప్తమయ్యింది. 2వ సంవత్సరం 2వ నెల, 6వ సంవత్సరం ఆదారు నెల. 6వ సంవత్సరం ఆదారు నెల అంటే 12వ నెల. ఇప్పుడు గబగబా లెక్కలు వచ్చిన వాళ్ళు చెప్పండి. 2వ సంవత్సరం 2వ నెల నుంచి 6వ సంవత్సరం 12వ నెలకి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు? నాకు ఇంగ్లీష్ రాదమ్మా, తెలుగులో చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, 2వ సంవత్సరం 2వ నెలలో మొదలు పెట్టారంట పని, పునాది వేశారు. 6వ సంవత్సరం ఆదారు నెల అంటే 12వ నెల. 6వ సంవత్సరం 6వ నెలకి అప్పుడు ఎన్ని నెలలు అయినట్టు? 4 సంవత్సరాల 10 నెలల, అంతేనా? తిరగలేదుగా. దేవునికి స్తోత్రం. ఇక మీ మీద నమ్మకంతోనే యూట్యూబ్లో కూడా ఇచ్చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4 సంవత్సరాల 10 నెలలంట. ఏమండి, 4 సంవత్సరాల 10 నెలలు కట్టారు మందిరాన్ని. అయితే 4 సంవత్సరాల 10 నెలలు అలాగే పని కంటిన్యూ అవలా. పునాది వేసినది 2వ సంవత్సరం 2వ నెలలో, అక్కడితో పని ఆగింది. పునాది వేసిన తర్వాత పని ఆగిపోయి మరలా ఎప్పుడు మొదలు పెట్టారు? చదవండి. జకరియా గ్రంథం, హగ్గయి గ్రంథంలో చూడండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దయచేసి వెనకాల మన ప్రకాష్ గారు కొంచెం నీళ్ళలోకి వేసుకోండి, ముందుకి చేయరు రండి, ముందుకు వేసుకోండి. ఆ తర్వాత సత్యవేదం గారా వెనకాల? సత్యవేదం గారు. ఇంకా అక్కడ ఎవరో పిల్లలు ఉన్నారు, ముందుకు వచ్చేసి కుర్చీ ముందుకు వేసుకోండి మెల్లగా. నీళ్ళలోకి వచ్చేసండి. బాగా ఫ్రంట్ లైన్లో వేసుకోవాలి. ఫ్రంట్ లైన్, ఫస్ట్ లైన్లో వేసుకోవాలి. సత్యవేదం గారు ఫస్ట్ లైను, అది చెప్పులు తీసేసి అక్కడ వేసుకోవాలన్నమాట. అప్పుడు వెనకాల వాళ్ళకి నీడ వస్తుంది. జాన్ అన్న కూడా ముందుకు వచ్చేసి నీళ్ళలో కూర్చోండి. హల్లెలూయా చెప్దాం అందరం. హల్లెలూయా. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును ప్రధాన యాజకుని యెహోజాద కుమారుడైన యెహోషువకుని యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఎప్పుడు అంటే 2వ సంవత్సరం 6వ నెలలో. ఇక ఆ తర్వాత 14వ వచనానికి వచ్చేయండి. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు
షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనసును, ప్రధాన యాజకుడైన యెహోజాదా కుమారుడైన యెహోషువ మనసును, శేషించిన జనులందరి మనసును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున. హల్లెలూయా. అప్పుడప్పుడు సంవత్సరాల లెక్కలు కూడా బాగా చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వినండి, 2వ సంవత్సరం 2వ నెలలో పునాది వేయబడింది. 2వ సంవత్సరం 6వ నెలలో హెచ్చరిక వచ్చింది దేవుడి దగ్గర నుంచి. అంటే పునాది వేసిన తర్వాత పని కొనసాగల. 6వ నెల వచ్చేదాకా కూడా వీళ్ళు పని చేయలా. పునాది వేసి ఆగిపోయింది, ఆటంకం వచ్చింది. అప్పుడు దేవుడు హగ్గయి ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో సమయం ఇంకా రాలేదంటున్నారు, సరంభి వేసిన ఇళ్లలో ఉన్నామంటున్నారు, మీరు ఇలా చేస్తే ఎలాగా, మీ ప్రవర్తన ఆలోచించుకోండి అని మాట్లాడితే వీళ్ళకి భయం వచ్చి 24 రోజుల తర్వాత 6వ నెల 24వ దినమున, ఎన్నో నెల అండి? 6వ నెల 24 దినములు గడిచిన తరువాత వాళ్ళు ఏం చేయటం మొదలు పెట్టారు? అక్కడ చూడండి, దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పునాది వేసిందేమో 2వ సంవత్సరం 2వ నెల, పని ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ పని మొదలుపెట్టింది ఎప్పుడంటే 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున. హల్లెలూయా. అక్కడి నుంచి పని ఎక్కడికి దాకా కొనసాగింది? 6వ సంవత్సరం 12వ నెల, 6వ సంవత్సరం 12వ నెల. దేవునికి స్తోత్రం. ఈ గ్యాప్ల గురించి ఇప్పుడు మనం ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే పునాది వేయబడిందో, పని ఆగిందో, 4 నెలల పాటు పని ఆగిపోయినప్పుడు, ఆ తర్వాత మరలా కొన్ని సంవత్సరాల పాటు ఈ పని సాగుతున్నప్పుడు, మీరు చెప్పండి, 4 సంవత్సరాల 10 నెలలు కొనసాగిందంటే గబగబ జరిగిపోయిందంటారా? మెల్లమెల్లగా జరిగిందంటారా? చెప్పట్లేదు ఎవరు. కడవరి మందిరం కట్టబడుట ఏకదాటిన జరగల. మరి నెహెమ్యా ప్రకారం 52 రోజుల్లో కట్టేశారు. ఎన్ని రోజులమ్మా? పట్టణం చుట్టూ 12 గుమ్మాలు గోడలు కలిపేసేసి 52 దినముల్లో కట్టేశారు. కానీ మందిరం దాదాపుగా 4 సంవత్సరాల 10 నెలలు. దాని ఆరంభం, దాని కొనసాగింపు, దాని ముగింపు, ఇదంతా చాలా కీలకంగా దేవుడు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు, హగ్గయి ద్వారా హెచ్చరించాడు, జకరియా ద్వారా హెచ్చరించాడు, మాట్లాడి ఆ పనులు చేస్తూ వారిని బలపరుస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే జకరియాకి ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది, హగ్గయికి ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది. ఎలాగన్నా పని ఆరంభమైంది, అది కొనసాగాలి. కొనసాగుతున్న పని ముగించబడాలి. దేవునికి స్తోత్రం. అసలు దేవుని పని అంటే ఎలా ఉంటుంది? అది ఆరంభించటం, అది కొనసాగించటం, అది ముగించటం అంటే అసలు మన అవగాహన ఏమిటి? దేవుడు ఎలా స్పందిస్తాడు? దేవుని హృదయం ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రం. ఈ విషయాలన్నీ ఈ లేఖనముల్లో మనం గమనించగలుగుతాం. దేవునికి స్తోత్రం. అందుకే జకరియాలోంచి దేవుడు మాట్లాడాడు, అతని చేతులు పునాది వేసినాయి, అతని చేతులే దాన్ని ముగిస్తాయి అన్నాడు. అంటే ఏంటి అర్థం? పునాది వేసి ఆగిని భయపడబాకండి, పునాది వేసి ఆగిని దిగులు పడబాకండి. అతని చేతులు పునాది వేసాయి కాబట్టి అతని చేతులే దాన్ని ముగించబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హగ్గయి గ్రంథం చూడండి, 2వ అధ్యాయం. ఇదంతా ప్రారంభం మాటలే, మీరు జాగ్రత్తగా వింటే అప్పుడు అంశం చెప్తాను, వినాలి బాగా. జకరియా గ్రంథం హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా. వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది. సొలొమోను కట్టిన మందిరం యొక్క మహిమ చూచిన వారు మీలో ఉన్నారు కదా. కానీ ఇప్పుడు ఈ మందిరం మహిమ మీకు ఎట్టిదిగా కనబడుచున్నది. దానితో ఇది ఎందునను పోలినది కాదని, ఇది ఎందుకు పోలినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, అయినను అనే మాటే రౌండ్ చేసుకోవాలి మీరు. అయినను దీని మహిమ తక్కువగా కనబడుతుంది. మొదలుపెట్టిన పని యొక్క మహిమ తక్కువగా కనబడుతుంది. ప్రారంభించిన పని యొక్క మహిమ చాలా అల్పంగా కనబడుతుంది. అయినను
యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకో దేశములనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు మీరు బాగా ఆలకించండి. దేవుడే మరలా హగ్గయిలోంచి మాట్లాడుతూ ఏమన్నాడంటే, సొలొమోను కట్టిన మందిరము యొక్క మహిమ చూసిన వాళ్ళు మీలో ఉన్నారు కదా, ఇప్పుడు కట్టుచున్నటువంటి ఈ మందిరం యొక్క మహిమ దానితో ఏ పాటిది పోల్చుటకు? అంటే ఒక మహిమగల మందిరం, అత్యధిక మహిమగల మందిరం కట్టిస్తాను జెరుబ్బాబెలుతో అని చెప్పిన దేవుడు పునాది వేయించాడు. ప్రజలు కృప కలుగునగాక అని పలుకుతుండగా పునాది వేయించాడు. ఆ పునాదిని చూసినోళ్ళు, ఆ కొంచెం గోడలు చూసినోళ్ళు, ఏమో ఆ మహిమతో పోల్చుకుంటే ఈ మహిమ ఏ పాటిది, ఏమో ఇది ఎప్పటికి జరిగిద్దో, అసలు ఇది జరిగిద్దా, అసలు ఇది కొనసాగిద్దా, మొదలు పెట్టిన ఈ ఆరంభం అసలు కొనసాగేదేనా, ఇది ముగించబడేదేనా అని ఆనాటి యూదులు, ఆనాటి ప్రజలు లోపల అనుకుంటున్నటువంటి మాట ఎరిగిన దేవుడు ఆయన అంటున్నాడు, నిజమే మీలో చూశారు, ఆనాటి మహిమతో మందిరంతో ఈనాటి మందిరం యొక్క మహిమ చూస్తే మీకు నిజంగానే ఇది ఏ మహిమ ఏ పాటిది అనిపిస్తుంది. అయితే ఒకటి వినండి, జెరుబ్బాబెలు చేతులు పునాది వేశాయి, ఆ చేతులే దాన్ని ముగించబోతున్నాయి. హల్లెలూయా. పునాది వేసిన చేతులే ముగించబోతున్నాయి. హల్లెలూయా అంటూ ఒక అద్భుతమైన మాట దేవుడు తన హృదయంలోంచి మాట్లాడాడు. అదేమిటంటే, కార్యములు అల్పములయున్న కాలములను తృణీకరించిన వాడెవడో. కార్యములు అల్పములయున్న కాలమును తృణీకరించిన వాడెవడో. లోకమంతటా సంచారము చేయి యెహోవా 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. హల్లెలూయా. ఈ ఉపోద్ఘాతం అంతటిలో మీకు అర్థమవలసిన సంగతి ఏమిటంటే, వారు ఆరంభించారు, కొనసాగింపు నత్తనడకన జరిగింది, ముగింపు ఖచ్చితంగా పూర్తయింది. 4 సంవత్సరాల 10 నెలలకు పూర్తయింది. అయితే ఎప్పుడు పని ప్రారంభించబడిందో, ఎప్పుడు కార్యము ఆరంభించబడిందో, ఆ కార్యము అల్పముగా ఆరంభించబడి పునాది వేయబడిన ఆ కాలమును తృణీకరించిన వాడెవడో. హల్లెలూయా, హల్లెలూయా. ద డే ఆఫ్ బిగినింగ్ అనండి అందరూ, చెప్పాలి అందరూ కూడా. పని ఆరంభించిన కాలం, ద డే ఆఫ్ స్మాల్ బిగినింగ్, అది చిన్న ఆరంభంగా కనపడింది, అది చిన్న ప్రారంభంగా కనపడింది. గబగబా యూదులు వచ్చి, కొంతమంది వచ్చి, సొలొమోను కట్టిన మందిరం ఎంత మహిమ గలది, ఈ చిన్న ఆరంభం చూడండి, ఏమో ఎప్పటికైతో అసలు కడతారా కట్టలేరా అని అనుకుంటూ ఉండగా దేవుడైన యెహోవా జకర్యాలోంచి మాట్లాడుతున్నాడు, కార్యములు అల్పమయ్యున్న కాలములను తృణీకరించిన వాడెవడో. లోకమంతటా సంచారము చేస్తున్న యెహోవా 7 కన్నులు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. దేవునికి స్తోత్రం. ఏమిటి ఈరోజు ప్రసంగ అంశం అంటే బాగా ఆలకించండి. కార్యములు అల్పములయున్న కాలములను దేవుడు తృణీకరించుచున్నాడా? God is despising the small beginnings. దేవుడు ఓ చిన్న ఆరంభములను, అల్పమైన కార్యములు అల్పముగా ఉంటే, ఆరంభములు అల్పముగా ఉంటే దేవుడు తృణీకరించుచున్నాడా? కాదు, దేవుడు సంతోషించుచున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. దేవుడు సంతోషించుచున్నాడు. హల్లెలూయా. గాడ్ ఇస్ రియల్లీ డిలైటింగ్ అని సంతోషిస్తున్నాడు. ఎందుకు? అక్కడ ఏబడింది ఏమిటి? పునాది. కానీ చేతిలో ఏముంది? జెరుబ్బాబెలు చేతిలో తూకమున్నది, గుండు నూలున్నది. అంటే మొదలు పెట్టినటువంటి జెరుబ్బాబెలు అది చిన్నగా అల్పంగా కనపడినా, ఆ పునాది చాలా చిన్నదైనా, ఆ కార్యము చాలా అల్పమైనదైనా ఖచ్చితముగా దానిని కొనసాగించి ముగింప చేసేవాడే సంచరించుచున్న యెహోవా 7 నేత్రాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కార్యములు అల్పములయ్యున్న కాలములను తృణీకరించిన వాడెవరో?
ఎవరో మనుషులే, ఎవరో సైతాన్ గాడు. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. అబ్బో వీళ్ళు బయలుదేరారండి, ఒక వ్యాపారం మొదలు పెట్టారండి. వీళ్ళు మొదలుపెట్టిన వ్యాపారం ఎంతవరకు సాగిద్దో చూద్దాం అంటారు. ఎవరు? నీ పక్కింటోళ్ళే. వింటున్నారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. అబ్బో ఈయన ఉద్యోగానికి బయలుదేరాడండి, ఊక్కుంటా మొదలైంది, చూద్దాంలే ఎంతకాలం వెళ్తాడో అంటారు మనుషులు. నీ చిన్న ఆరంభాన్ని, నీ అల్పమైన ఆరంభాన్ని, ఓ చిన్న ప్రారంభాన్ని ఎవరు ఆహ్వానించరు, ఎవరు ఆస్వాదించరు, ఎవరు ఒప్పుకోరు, మనుష్యులు ఎవరు అంగీకరించరు. కానీ దేవుడంట నీ చిన్న ఆరంభాన్ని చూసి ఆయన సంతోషించే దేవుడంట. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడో? ఆ చిన్న పునాది వేయబడిందని యూదులు చూసి తలదిప్పుకున్నట్టే దేవుడు తలదిప్పుకుంటాడా? అవమానించినట్టే దేవుడు అవమానిస్తాడా? ఆ మనుష్యులు చిన్న చూపు చూసినట్లే దేవుడు చిన్న చూపు చూస్తాడా? ఆయన చూడడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, నీ చిన్న ఆరంభాన్ని ఆశీర్వదించే దేవుడని ప్రకటిస్తూ ఉన్నాను. నీ చిన్న ఆరంభాన్ని కూడా ఆశీర్వదించే దేవుడు, నీ చిన్న ప్రారంభాన్ని కూడా ఆశీర్వదించే దేవుడు. కార్యములు అల్పములై ఉంటే తృణీకరించేవాడు కాదు, కార్యములు అల్పములై ఉంటే దాన్ని ఆశీర్వదించే దేవుడు ఆయన, దాన్ని బట్టి సంతోషించే దేవుడు ఆయన. హల్లెలూయా. చాలామంది మనం ఎక్కడ చేస్తాంలేండి, అంత ఎత్తుకు మనం ఎదుగుతామా? ఇటు చూడాలండి, అంత ఎత్తుకు మనం ఎదుగుతామా? అంత ఆశీర్వాదం నేను పొందగలనా? వినాలి, శ్రద్ధగా పెట్టండి మనసు. చాలా ఇంపార్టెంట్ విషయం. మీ చరిత్రనే దేవుడు మార్చేయబోతున్నాడు ఈ రోజున, మీ పరిస్థితులనే దేవుడు మార్చేయబోతున్నాడు ఈ రోజున. మీరు శ్రద్ధగా వింటే మీ నుండి ఈరోజు ఒక ఆరంభం అవబోతుంది. మీరు ఏదో ఒక ప్రారంభాన్ని చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Something you are going to start. It may be a little beginning, but it will reach. ఒక గొప్ప ఎత్తుకు వెళ్ళిపోయే ఒక అద్భుతమైన కార్యం మీ చేత ప్రారంభింప చేయబోతున్నాడు దేవుడు. ఎస్, దేవుడు అది ఆరంభింప చేయబోతున్నాడు. అది నీ చేత ప్రారంభింప చేయబోతున్నాడు దేవుడు. అందరూ జెరుబ్బాబెల్ని అవమానిస్తున్నారు, అందరూ జెరుబ్బాబెల్ని యెహోజాదకుమని యెహోషువని అందరూ చిన్న చూపు చూస్తున్నారు. పునాది వేశాడు, 4 నెలలు ఆగిపోయింది. పునాది వేశాడు, 4 నెలలు ఆగిపోయింది. ఊరుకోలేదండి దేవుడు. హగ్గీ నుంచి మాట్లాడాడు, జకరియా నుంచి మాట్లాడాడు, ధైర్యపరుస్తున్నాడు. అయినను నేను మీకు తోడై ఉన్నాను, నా ఆత్మ మీ మధ్య ఉన్నది, ధైర్యము తెచ్చుకో, పని జరిగించు అని రేపి పని జరిగింప చేసి ముగింప చేసిన వాడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ చిన్న ఆరంభాన్ని ఆహ్వానిస్తున్న దేవుడు. అమ్మ మేము అంతది చేయలేమమ్మా అనొద్దు. మేము అంత పని చేయలేం, అంత స్థాయికి వెళ్ళలేం, అంత ఆశీర్వాదానికి వెళ్ళలేం, అంత ఎత్తుకి వెళ్ళలేం అనొద్దు. నీ చిన్న ఆరంభాన్ని కోరుకుంటున్న దేవుడు, నీ చిన్న ప్రారంభాన్ని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు మొదలు పెట్టాలి. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు ప్రార్థన మొదలు పెట్టాలి, తర్వాత ఎప్పుడో మొదలు పెడతాలి. ఒక ఉన్నతమైన ఆత్మలో ప్రార్థన చేసే స్థాయికి, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మనలో నుంచి విజ్ఞాపన చేయును అనే ఆ ఉన్నత పీక్ ప్రార్థన స్థాయికి పరిశుద్ధాత్ముడే మన దేహాన్ని వాడేసుకొని ప్రార్థన చేసుకునే ఆ స్థాయికి మనం వెళ్ళటానికి ఇప్పుడు చిన్న ప్రారంభం. ఓ 10 నిమిషాల ప్రార్థన. ఇప్పుడు చిన్న ప్రారంభం ఏంటి తెలుసా? ఏమనొస్తున్నారే పవన్ వినాలి, ఇక్కడ నుంచి దూకుతానమాట. దేవుడికి స్తోత్రం. అందుకే దెయ్యాలు తిరుగుతున్నాయి అంట. సరిగ్గా వినవేంటి వాక్యాన్ని? హల్లెలూయా. ఇక్కడ కర్రలు కానీ బాలు కానీ రాళ్ళు కానీ పెట్టండి. ఇక్కడ ఎవడింట్లో దాని మీద రాయేస్తాను. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెప్పండి అందరూ. ఆ బన్ను గడుచుడు నిలబడ్డాడు, ఆడు మహావివేక్. ఇక్కడ రారా, స్థలం ఉంది. నువ్వేమన్నా జీవగాడు డబల్ ఉన్నావేంటి? రా, రండి రండి. కుర్చీలో ఏమనొస్తుంటే ముందుకు రండి, వెనకాల లోపల రావాలి. గబుక్కున మొత్తం యూట్యూబ్లో ఎక్కేస్తుంది. దేవునికి స్తోత్రం. హలో, స్తోత్రం చెబుదా. మరి పిల్లలను నా పిల్లల్ని అట్లాగే తిట్టాలి కదా, తప్పేముంది? నీ పిల్లలం కాదనుకుంటే మానేండి రే. దేవునికి స్తోత్రం. జరగనట్టు కొంచెం చోటు ఇవ్వండి ఆడికి. వచ్చాడు చూడాడు. కూర్చో బాబు, నాన్న కూర్చో. మా విజయ యొక్క కొడుకాడు, కూర్చో. దా, వాళ్ళ అమ్మ పక్కనే కూర్చున్నాడు, కూర్చోరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి.
నీ ఉన్నతమైన స్థాయికి ఎదిగేటువంటి ఆ గొప్ప కార్యానికి ఒక చిన్న ఆరంభం, ఒక చిన్న ఆరంభం. ఎందుకో దేవుడు హృదయం తెరిచి అక్కడ బయటపడ్డాడు. పునాది వేశారు, అది ఆగింది. దాని కొనసాగింపు లేట్ అవుతుంది, దాని పని లేట్ అవుతుంది, సహకారం లేదు, ఏమాత్రం ప్రోత్సాహం లేదు. దేవుడు అందుకే బలపరిచే యెహోషువ జెరుబ్బాబెలుతో అంటున్నాడు, నేను అన్యజనులను కదిలిస్తాను, వారు తమ ఇష్ట వస్తువులతో వచ్చేస్తారు. భూమిలో బంగారం నాది, వెండి నాది, అన్నీ నాది, నీకు మొత్తం ఇస్తా, నువ్వు బంగారంతో నువ్వు వెండితో ఈ మహిమగల మందిరాన్ని కట్టేస్తావు జెరుబ్బాబెలు. నువ్వు దిగులు పడబాకు, నువ్వు భయపడబాకు. ఖచ్చితముగా కార్యములు అల్పములయ్యున్న కాలమును తృణీకరించిన వాడెవడు? వాడు మనిషి, వాడు సాతానుడు. కానీ నేను కాదు. ఐ విల్ నాట్ డిస్పైజ్, ఐ మే నాట్ రిజెక్ట్ యువర్ స్మాల్ బిగినింగ్. నేను నీ చిన్న ఆరంభాన్ని నేనేమీ తృణీకరించను. అది చిన్న చూపు నేను చూడను. 10 నిమిషాల ప్రార్థన ఇది, నేను చిన్న చూపు చూడను. 1 అధ్యాయం చదువుతున్నావు, చిన్న చూపు చూడను. అది చిన్న ఆరంభం. నీ భక్తి జీవితంలో కొంత భయం నీలో వచ్చింది, నేనేమి దాన్ని తృణీకరించను. సిగరెట్లు, తాగుడు, వ్యభిచారం అన్నీ ఉన్నాయి, ఫస్ట్ సిగరెట్లు ఆపేశావు, నేనేం తృణీకరించను. తర్వాత సారా ఆపేశావు, నేనేం తృణీకరించను నిన్ను. ఆ తర్వాత నువ్వు వ్యభిచారం ఆపేశావు, తృణీకరించను. రోడ్ల మీద తిరగటం ఆపేశావు, నేను తృణీకరించను. క్రమంగా నీ చిన్న ఆరంభాలని నేను ఆస్వాదించే దేవుణ్ణి అని చెప్తున్నాడు. నీ చిన్న ఆరంభాన్ని ఆస్వాదించే దేవుడు, నీ చిన్న ఆరంభాన్ని కోరుకుంటున్న దేవుడు. ఒకేసారి మొత్తం నువ్వు పరిపూర్ణంగా మారిపోయి దేవుడు రమ్మనట్లేదు. నీ చిన్న ఆరంభం, నీ చిన్న ప్రారంభం. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడో? ఆడెవరో మతి లేనోళ్ళు, మైండ్ లేనోళ్ళు, యూదులు తృణీకరించవచ్చు, లేకపోతే శత్రువు సన్బలటు, టోబియాలు తృణీకరించవచ్చు, లేకపోతే ఇంకొకడు తృణీకరించవచ్చు. కానీ నేను తృణీకరించేవాడిని కాదు. నీ ఆరంభమును నేను తృణీకరించేవాడిని కాదు. నీ ప్రారంభాన్ని నేను తోసివేసేవాడిని కాదు అంటున్నాడు దేవుడు. ఈరోజు సూటిగా తేటగా ఎవరితోనో మాట్లాడుతున్నాడు. 3 కోణాలు ఇక్కడ నేను చెప్పబోతున్నాను. 1, భౌతిక సంబంధమైన ఓ చిన్న ఆరంభం ఇదే భూమి మీద ఉన్నత స్థాయికి నేను నడిపించబోతుంది. నెంబర్ 2, ఆధ్యాత్మిక జీవితంలో ఓ చిన్న ఆత్మ సంబంధమైన ఆరంభం నిన్ను ఆత్మీయంగా ఆయన మహిమలోకి చేర్చేదాకా నిన్ను ఎదిగించబోతుంది. నెంబర్ 3, దేవుని రాజ్యం కోసం, దేవుని పని కోసం నువ్వు ప్రారంభించే ఒక చిన్న ఆరంభం, అది దేవుని మహిమగల రాజ్యం కట్టే అంతగా అది మార్చబడబోతుంది. ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. భౌతికంగా, ఫిజికల్లీ ఒక వ్యాపారం మొదలు పెడతావా, ఓ పొలం వేస్తావా, ఓ ఉద్యోగం మొదలు పెడతావా, కష్టపడి పని చేయటం మొదలు పెడతావా, నువ్వు ఏం చేయటం మొదలు పెడతావు? ఆ చిన్న ఆరంభాన్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. దానిని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తాను అంటున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు కోల్గేట్ టూత్పేస్ట్ అందరూ వాడేస్తున్నారు, తెగ రుద్దేసుకుంటున్నారు కోల్గేట్ని. ఆ కోల్గేట్ అంటే ఏంటనుకుంటున్నారు? అదేదో పేరు కాదు, ఒక మనిషి పేరు. అది కోల్గేట్ అనేది ఒక మనిషి పేరు. ఆయన ఏం చేసేవాడు? చిన్న పలపొడి అమ్మేవాడు. పలపొడి తెలుసా? అప్పుడప్పుడు చిన్నప్పుడు పలపొడి అనేవాళ్ళు, బొగ్గులు వేసుకొని తోమేవాళ్ళు. ఆ చిన్న పల్లపొడి అమ్ముకునేటువంటి చిన్న పౌడర్ అమ్ముకునేవాడు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కోల్గేట్ లేని దేశం ఉందండి? అసలు కోల్గేట్ లేని దేశం. ఆయన ఒక యేసయ్య బిడ్డ, మారు మనసు పొందిన ఒక బిడ్డ, దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడు కోల్గేట్. ఆయన ఓ చిన్న ఆరంభం, సైకిల్ మీద పల్లపొడి అమ్ముకుంటూ ఉండేవాడు. కానీ ఈరోజు ప్రపంచానికి అతడు తన వస్తువుని, తన ప్రొడక్ట్ని ప్రపంచానికి సప్లై చేయగలుగుతున్నాడు. అతనికి వచ్చే రాబడిలో, అతనికి వచ్చే కష్టార్జితంలో 90% దశంభాగం ఇస్తాడు. భూమి మీద ఏకైక కంపెనీ, గొప్ప కంపెనీ, 90% యేసుప్రభుకు దశంభాగం ఇచ్చే కంపెనీ కోల్గేట్. ఇక దశంభాగాలు ఇచ్చే కంపెనీలు చాలా ఉన్నాయి. శాంసంగ్ దశంభాగం ఇస్తుంది, హుందాయ్ కార్లు దశంభాగం ఇస్తారు, టయోటా కార్లు దశంభాగం ఇస్తారు. వీళ్ళందరూ క్రైస్తవులే, వీళ్ళందరూ యేసుప్రభు బిడ్డలు. యేసుప్రభు బిడ్డలు వాళ్ళందరూ. హల్లెలూయా. దక్షిణ కొరియాలో పాల్ యాంగిచో గారి విశ్వాసులు వాళ్ళు.
దక్షిణ కొరియా సంఘములో పాల్ యాంగిచో గారి విశ్వాసులు శాంసంగ్ కంపెనీ, ఇంకోటి ఏంటన్నా హొండై కంపెనీ, ఇవన్నీ వాళ్ళే, వాళ్ళ కంపెనీలు అవన్నీ. వాళ్ళు విశ్వాసులు, వాళ్ళు అల్పంగా ప్రారంభించారు. ఓ చిన్న టేబుల్ కార్డుతోనో ఓ చిన్న దాంతోనో మొదలు పెట్టారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో, అసలు ఏ స్థాయికి వెళ్ళిపోయారో నేను ఈరోజు ప్రకటిస్తున్నాను. మీ జీవిత చరిత్రని యేసుక్రీస్తు మార్చివేయినట్లుగా మీ ద్వారా ఒక చిన్న ఆరంభాన్ని దేవుడు ప్రారంభించునుగాక. నువ్వు మొదలు పెట్టలేదో చిన్నది, ఓ చిన్న పని, ఓ చిన్న ఉద్యోగం, ఓ చిన్న ప్రయాస, ఓ చిన్న కష్టం, ఓ చిన్నది, అంత చిన్నది మొదలుపెట్టు, అంత పని మొదలుపెట్టు. అంత చేసే బాధ్యత అయింది. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఇది అల్పమైంది కదా అని మనుషులు అంటారు, ఇది అమాయకమైంది కదా. అబ్బా అంత పెద్ద మందిరం కడతాడా, అంత మందిరం కట్టబడిద్దా అని శత్రువు, అంత మందిరం కట్టబడిద్దా అని యూదులు, వీళ్ళందరూ మాట్లాడుతుంటే జెరుబ్బాబేలు అతనితో ఉన్నటువంటి టీం ఏమైపోవాలి? ఎంత కృంగుదల, ఎంత ఆవేదన. అయినప్పటికీ ఆ చిన్న ఆరంభం గురించే దేవుడు అంటున్నాడు, కార్యములు అల్పములై ఉన్న కాలమును ధృవీకరించిన వాడెవడు? లోకమంతటా సంచారము చెయ్యువాడు ఈ అల్పమైన కార్యములు చూడట్లేదా? ఈ 7 నేత్రాలు అల్పమైన ఈ కార్యమును చూడట్లేదా? చూసి ఆయన ఏమైనా దుఃఖపడి తృణీకరిస్తున్నాడా? కాదు, ఆ అల్పమైన కార్యమునే చూసి జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండు చూచి ఆయన సంతోషించును. అంటే ఏమిటి? పని ఆపట్లేదు, పని ఎలాగన్నా కొనసాగించాలి, పని ఎలాగన్నా ముందుకెళ్ళాలి, పని ఎలా చేతిలో పట్టుకొని ఉన్నాడంటే గుండునూలు. ఎప్పుడు రాళ్ళు వస్తాయి, ఎప్పుడు సిమెంట్ వస్తుంది, ఎప్పుడు ఇసుక వస్తుంది, ఎప్పుడు ఐరన్ వస్తుంది, నేను కట్టుట మొదలు పెట్టాలి, నేను కట్టుట ఆపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆటంకం వచ్చినా, అభ్యంతరం వచ్చినా కొనసాగించే మనస్సు గనక నువ్వు తీసేసుకోపోతే, కొనసాగే పనిని కొనసాగించే ఆ మనసు గనుక నువ్వు ఆపకపోతే, యెహోవా 7 కన్నులు చూచి సంతోషిస్తాయంట. నా బిడ్డ క్విట్ అవ్వలేదు, నా కుమారుడు క్విట్ అవ్వలేదు ఆ నిర్ణయంలోంచి, ఆ దర్శనంలోంచి. హల్లెలూయా. ఫర్ ఎవరీ గ్రేట్ విజన్ దేర్ విల్ బి ఏ స్మాల్ బిగినింగ్. ఇంగ్లీష్లో నోట్ చేసుకోండి, నా పేరు రాసుకోండి. ఫర్ ఎవరీ గ్రేట్ విజన్ దేర్ విల్ బి ఏ స్మాల్ బిగినింగ్. ఓ గొప్ప దర్శనము నెరవేర్చబడడానికి ఖచ్చితంగా ఒక చిన్న ప్రారంభమే ఉంటుంది, ఓ చిన్న ఆరంభమే ఉంటుంది. నీ టార్గెట్ ఏమిటి? నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఒక గొప్ప ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నావు. దానికి ఆరంభం ఎలా ఉంటుంది? అమాయకంగా గదిలో పుస్తకం తెరిచి కరెంట్ అఫైర్స్ చూస్తావు. నరేంద్ర మోడీ ఎవరు, ఏ దేశం, తర్వాత అమిత్ షా ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, నిర్మలా సీతారామన్ అమిత్ షా హోమ్ మినిస్టరు అని అమాయకంగా చూస్తూ ఉంటావు. నీ ఆరంభం అల్పంగా ఉంటుంది, నీ ఆరంభం చాలా అమాయకంగా ఉంటుంది. కానీ కొనసాగగా 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 దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండం పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చూడండి. ఆదికాండం పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 12 నుంచి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను, అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్పవాడగు వరకు అనండి. చాలామంది అమాయకంగా ఏమనుకుంటామంటే, అతను విత్తనం వేసి 100 ఫలం అంటే అది అయిపోయాడేక అనుకుంటాం. ఇక్కడ ఆ సంవత్సరం పండింది, మరి నెక్స్ట్ సంవత్సరం ఏరు. కొంతమందికి నవ్వు వచ్చినా ఆగదు, ఏడుపు వచ్చినా ఆగదు అంటారు చూసారా? వాళ్ళకి అల్ప సంతోషులు వాళ్ళే. దుఃఖం వచ్చినా ఏదొచ్చినా ఆగదంటారు చూసారా? అట్లా ఉండకూడదు. అంటే ఈరోజు ఏదో ఒక 1,00,000 రూపాయలు వచ్చిందండి, ఈరోజు బిర్యానీ వండుకుంటే సరిపోయిందా? మరి రేపు 90,000 అప్పు కట్టేసావు, అయిపోయింది. అట్లా ఉండకూడదు. రేపటి సంగతి ఏంటో ఆలోచించాలి. ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలం పొందాను ఆ సంవత్సరం. మరి నెక్స్ట్ సంవత్సరం
దీవెన కొనసాగొద్దా? విత్తనాలు వెయ్యొద్దా? అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడంట. దేవునికి స్తోత్రం. క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ వచ్చాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు చెప్పండి, ఓ చిన్న ఆరంభాన్ని, ఇస్సాకు చిన్న ఆరంభాన్ని దేవుడు ఏం చేశాడు? తృణీకరించాడా? ఇస్సాకు చిన్న ఆరంభాన్ని దేవుడు తృణీకరించాడా? తృణీకరించలా. ఆయన ప్రోత్సహించాడు, ఆయన సంతోషించాడు. చిన్న ఆరంభం అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. మిక్కిలి గొప్పవాడి ఆ దేశమే అసూయపడ్డారంట. అమ్మో, ఎంత డబ్బు వచ్చేసింది ఏంటి, ఇన్ని గొర్రెలు వచ్చేసినాయి ఏంటి, ఇన్ని ఎడ్లు వచ్చేసినాయి ఏంటి, ఇంత ఆస్తిపరుడైపోయాడేంటి అని గెరారు కాపురస్తులు ఫిలిస్తీయులు అసూయపడ్డారంట. అసూయపడే అంతగా ఆశీర్వదించబడ్డాడంట. దేవుడికి స్తోత్రం. స్తోత్రం చెప్పాలి. నేను ఒక మాట చెప్తున్నాను, మన మీద ఎవ్వరికి అసూయ ఉండకూడదు, మన ఆశీర్వాదం మీద అసూయ ఉండాలి. హల్లెలూయా. నిన్ను ఎంత ఆశీర్వదించాలంటే ఎదుటోడు అసూయపడి అంత ఆశీర్వదించాలి. అసలు ఎదుటి వ్యక్తి నాకు లేదేంటి అని అసూయ వచ్చి, కసి వచ్చి నేను కూడా చెయ్యాలి ఎలాగన్నా అని రోషం వచ్చి ఆడు కూడా చెయ్యాలి ఆ పని. దేవునికి స్తోత్రం. నీ ఆశీర్వాదం చూసి అసూయ రావాలి, నిన్ను చూసి కాదు. నీ మాటలో, నీ ప్రవర్తన, నీ బుద్ధో, నువ్వు ఇట్ట అంటామో అట్లా అంటామో అప్పుడు రాదు. అది కాదు అసూయ. నీ మాటకి, నీ ఈ వ్యవహారానికి కాదు, నీ ఆశీర్వాదం చూసి అసూయ వచ్చేయాలి. అంతగా దీవించబడాలి, అంతగా అభిషేకించబడాలి, అంతగా హెచ్చించబడాలి. దేవునికి స్తోత్రం. ఇది ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్లనే. మరి ఏం చేస్తారా? దేవుడు ఏంటి ఎంత ఆశీర్వదించేశాడు అని వాళ్ళకి అసలు కొట్టేసుకోవాలన్నమాట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వీళ్ళ వల్ల కాదు, ఇది దేవునిదే, ఇది దేవుడి ఆశీర్వాదమే, ఇది దేవుని దీవెనే, ఇది దేవుడు ఇచ్చిందే. మరి మనకెందుకు ఇవ్వడో? మనం ఏం చేయాలి? బతకాలరా సరిగ్గా. మనం కూడా ప్రార్థన చేయాలి, మనం కూడా మోకరించాలి అనిపించాలంట. ఇది చిన్న ఆరంభమే. ఇస్సాకుది విత్తనం చిన్నది, కానీ 100 ఫలం వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ విత్తనమే, నెక్స్ట్ ఇయర్ విత్తనమే, నెక్స్ట్ ఇయర్ విత్తనమే. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా దేవుడు అతన్ని అభివృద్ధి పరుచుచూ వచ్చాను. మన దేవుడు ఎప్పుడు చిన్న ఆరంభం నుంచి మొదలుపెట్టి ఓ ఉన్నతమైన స్థాయికి నేను తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ చిన్న ఆరంభం, ఓ చిన్న ఆరంభం, ఓ చిన్న కష్టం, ఓ చిన్న ప్రయాస, ఓ చిన్న వ్యాపారం, ఓ చిన్న ఉద్యోగం, ఓ చిన్న జీతం, ఓ చిన్న పని, ఓ చిన్న కష్టం, అక్కడి నుంచి ఉన్నతమైనది. మన దేవుడు ఇస్సాకు దేవుడు అయినా యేసుక్రీస్తు నామములో భౌతిక మీ కష్టార్జితాలని, మీ పనులని, మీ ఉద్యోగాలని, మీ సమస్తాన్ని, ఆ చిన్న ఆరంభాన్ని దేవుడు ఆశీర్వదించును గాక అని సంతోషిస్తున్నాడండి. చిన్నది మొదలుపెట్టు. ఒక ఆయన మొదలుపెట్టు, అసలు డ్యూటీకే వెళ్ళడం, డ్యూటీ చేయడు. ఏంటంటే ఏం కదట్లా, ఏం చేయట్లా, చేయరు కొంతమంది. ఏం మొదలు పెట్టరు, అసలు ఏ పని చేయటమంటే చేస్తాలే, ఏదైనా 4 రోజులు చేయటం మానేయటం, 4 రోజులు చేయటం మానేయటం. అట్లా కాదు, నువ్వు మొదలు పెట్టాలి. అది ఇస్సాకు మొదలు పెట్టినట్టుగా మొదలు పెట్టాలి, ఇస్సాకు ప్రారంభించినట్టుగా ప్రారంభించాలి. అప్పుడు నీ కష్టార్జితం ఎందుకు దీవించబడదు? కోల్గేట్ కంపెనీ వాని యొక్క కష్టార్జితం 90% దశంభాగం సేవకు ఉపయోగపడుతుందిగా. 90% దశంభాగం ఇచ్చేస్తేనంటమ్మా, అయినామా 90% దశంభాగం ఇచ్చేస్తే 10% ఉంటుంది చూసారా, 10% కంపెనీ మెయింటెనెన్స్కి సరిపోతుందంట. ఆ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి సరిపోతుందంట, ఆయన తినడానికి సరిపోతుందంట, వాళ్ళు ఉండడానికి ఎక్కువైపోతుందంట 10%. వామ్మో, అంటే అసలు ఈ 100% ఎంత? అసలు దాని రేంజ్ ఎంత, దాని లెక్కలు ఎంత? అది కోట్లలో ఉందా, మిలియన్స్లో ఉందా, బిలియన్స్లో ఉందా, ట్రిలియన్స్లోకి వెళ్ళిందా, ఇంకెక్కడికన్నా వెళ్ళిందా? ఇక అంత దాకే చదివాను నేను, అంత దాకే అంతకంటే ఎక్కువ చదవాలా తెలుస్తుంది. అప్పటికే నాకు అసలు భయం వేసిపోయి డిగ్రీతో ఆపేసాయి. ఇక ప్రభా నేను ఎక్కువ చదవను ఆయన, నాకు ఈ చదువు చెప్పు ప్రభా, నాకు ఆ చదువు భయం వేసేస్తుంది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దాకా వెళ్ళిపోయాడండి? అంటే ఆ 100% ఎంత ఎక్కువ? 90% దేవుడికి ఇస్తే 10%తో అసలు తట్టుకోలేకపోతున్నాడంట. అసలు బాబోయ్ ఇదే ఎక్కువైపోతుంది నాయన, ఇదే ఎక్కువైపోతుంది అనిపిస్తుంది అంటే. హల్లెలూయా, హల్లెలూయా. నీ చిన్న ఆరంభాన్ని, ఇస్సాకు వేసిన ఆ విత్తనాన్ని దేవుడు తృణీకరించలా. యేసుక్రీస్తు నామములో మీ కష్టార్జితాలు దీవించబడును గాక.
మీ వ్యాపారాలు దీవించబడును గాక. మీ ప్రతి ప్రయాస దేవుడు దీవించాలి. మీ చదువులు దీవించాలి. హల్లెలూయా. నిశ్చయంగా మన సంఘంలో నుంచి, మన పరిచర్యల్లో నుంచి IAS IPS ఆఫీసర్లు దేవుడు లేపాలి. కలెక్టర్లు మన సంఘంలో తయారవ్వాలి. MROలు మన సంఘంలో తయారవ్వాలి. ఇప్పటికే ప్రార్థన చేస్తున్న ఒక 3-4 బిడ్డలు IASకి ప్రిపేర్ అవుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హైదరాబాదులో ఉంది ఒక పాప సంధ్య అనేటువంటి బిడ్డ. సంధ్యనే కదమ్మా, సంధ్య. అలాగే ఇంకొక పిల్లోడు ఉన్నాడు, ఆయన పేరు నన్ను మర్చిపోయాను. ఆ బిడ్డ పేరు విక్టోరియా వాళ్ళ తమ్ముడు పేరు ఏదో ఉంది, చెప్తాను. ఆ బిడ్డ మర్చిపోయాను, నవీన ఏదో ఉంది. ఆ బిడ్డ కూడా చదువుతున్నాడు. హల్లెలూయా. ఇంకా మనోళ్ళు శిరీష అని ఒక సహోదరి, రమాదేవమ్మ, ఇది రమాదేవమ్మ, శిరీష, ఆమె కూడా ప్రయత్నంలో ఉంది. వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది శిరీష అని. ఆమె సిద్ధపడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఉదయాన్నే నాకు చెప్పాడు బ్లెస్సింగ్ మన కీబోర్డ్ ప్లేయరు, మన కజ్జిగిచారలో ఎన్ని సంవత్సరాలు నమ్మకంగా దేవుని సన్నిధిలో మరి రూపాయి తీసుకోకుండా వాయించాడు. ఒక రూపాయి కూడా తీసుకోకుండా. యాక్చువల్గా కీబోర్డ్ ప్లేయర్కి రోజుకి 2000, 1500, 3000 అలాగ ఇవ్వాలి. కానీ ఒకరోజు అక్టోబర్ 2016 సంవత్సరం, 15 సంవత్సరంలో నాకు గుర్తులేదు, 2018 యవనస్తుల కూడికలు జరిగితే అప్పుడు తీర్మానం చేసుకున్నాడు, అన్న నేను ఇంకెప్పుడు కీబోర్డ్కి డబ్బులు తీసుకుని సమర్పించుకున్నాడు. అప్పటి నుంచి కంచికిచర్లలో కీబోర్డ్ వాయిస్తానే ఉన్నాడు. ఈరోజు ఉదయాన్నే వచ్చి చెప్పాడు, నేను హైదరాబాద్ కోచింగ్కి వెళ్తున్నానన్న, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నామములో కృప కలుగును గాక. చిన్న ఆరంభం అది ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి. చిన్న ఆరంభమే. ప్రారంభం చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ అది ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి. ఈరోజు ఆరంభించడానికి ఆలస్యం చేయొద్దు. నీ నిర్ణయం ఏంటో, నీ దర్శనం ఏంటో, నీ గురి ఏమిటో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో భౌతికంగా. ఇక్కడ కాన్సెప్ట్ కూడా ఏదై ఉండాలంటే, నిన్ను భౌతికంగా భూమి మీద దేవుడు ఆశీర్వదించాలంటే యేసు ప్రభువుకు ప్రయోజనం ఉండాలి. ఏమిటి? నిన్ను ఆశీర్వదించాలంటే యేసు ప్రభువుకి ఏముండాలి? స్వార్థం. యేసు ప్రభువుకి అవును, మంచి స్వార్థం. అది చాలా మంచి స్వార్థం అయింది. హల్లెలూయా. ఎందుకంటే రేపొద్దున కోటీశ్వరులను చూసి నా సేవ, నా రాజ్యం ఇదిగో రిలయన్స్ ఆయనతో కట్టించుకున్నాను, అంబానీతో, ముఖేష్ అంబానీతో కట్టించుకున్నాను అని చెప్పడు. నీలాంటి ఒక బిడ్డను ఆశీర్వదించి, ఇదిగో చిన్న కష్టం నుంచి నా బిడ్డను ఎంత ఆశీర్వదించి నేను వాడుకున్నాను, నా రాజ్యం వీళ్ళతో కట్టించుకున్నాను. నేనేమన్నా మనులు మాణిక్యాలు రాజరాజ ఏమి లేవు, ఇక రాజరాజులు ఏమి లేవు. వీళ్ళెవరంటే వీళ్ళెవరా అల్పులు, వీళ్ళెవరు బలహీనులు. కానీ వాళ్ళని ఆశీర్వదించేసి, వాళ్ళ కష్టార్జితం దీవించేసేసి, వాళ్ళని ఆధ్యాత్మికంగా దీవించేసేసి, వాళ్ళ సంపద వాడుకొని, ఇదిగో నా పిల్లల సంపద నేను వాడుకుని నా రాజ్యం కట్టుకున్నాను, నా పిల్లల సంపద వాడుకొని మందిరం కట్టా, నా పిల్లల సంపద నేను వాడుకొని అక్కడ సేవ మొదలు పెట్టించా, అక్కడ మిషనరీ పంపించా, అక్కడ ఈ పని చేపించా. నా పిల్లల సంపద, నీ సంపద, నీ ఆశీర్వాదం, నీ కష్టార్జితం దేవుని రాజ్యము కట్టబడుటకు, ఆ రాజ్య నిర్మాణము కొరకు నీ ఒక దర్శనము కలిగి ఉంటే ఖచ్చితంగా అవి చెదలు తినవు. అయ్యా వింటున్నారా? దేవునికి స్తోత్రం. చెదలు తినేస్తాయ్యా. నువ్వు సంపాదించిన కష్టార్జితం దేవుని రాజ్యమునకు ఉపయోగపడాలి, దేవుని రాజ్యమునకు అది దీవెనగా ఉండాలి అని నువ్వు కోరుకుంటే చెదలు తినవు, చిమ్మెట కొట్టదు, చిల్లు పడదు సంచికి. హల్లెలూయా. పడదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి వాక్యాన్ని. మత్తయి సువార్త 13:31. మత్తయి సువార్త 13:31. మత్తయి 13:31. ఆయన మరి ఒక ఉపమానము. అందరూ తీయండి. మత్తయి సువార్త 13:31 ఆయన మరి ఒక ఉపమానమును వారితో చెప్పెను. ఒకడు తీసుకొని పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్న ఆరంభం. అది విత్తనములన్నిటిలో చిన్నది, కానీ పెరిగినప్పుడు కోర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంతగా చెట్టగును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆవగింజ ఎంత అండి? అది చిన్నదంట, కానీ దాన్ని విత్తిన తర్వాత ఆకాశ పక్షులు వచ్చి వాలే అంత పెద్ద చెట్టు అవుతుందంట. దేవునికి స్తోత్రం.
దేవుని రాజ్యం కూడా అంతేనంట. నువ్వు దేవుని రాజ్యంలో ఒక సభ్యురాలివి, నువ్వు ఒక దేవుని రాజ్యంలో ఒక సభ్యుడివి నువ్వు అవ్వాలి అంటే ఫస్ట్ నీ ఆరంభం చిన్న ఆవగింజంత విశ్వాసం. నువ్వు దేవుని రాజ్యం ఎలా కట్టబడుతుంది? నీకు దేవుని రాజ్యంలో ఉండాలని ఉందా? ఒక సభ్యుడిగా ఉండాలని, ఓ సభ్యురాలుగా ఉండాలని, ఓ శిష్యుడిగా ఉండాలని, ఆ రాజ్యములో ఒక దేవుని బిడ్డగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా? అయితే ఆరంభం ఆవగింజ. ఏమిటంటే అది ఆవగింజ. కానీ అది వేసిన తర్వాత అందులో ఉన్న బలం ఎంత గొప్పదంటే ఆకాశ పక్షులే వచ్చి వాలి అంత పెద్దదవుద్దంట. నాకు తెలిసి బెండ చెట్లే చాలా ఎత్తు ఉంటాయి తోటల్లో. నేను చాలా తోటలు చూశాను. బెండ చెట్లు ఎత్తుగా పెరుగుతాయి, చాలా పెద్దగా పెరుగుతాయి. మనిషి నిలబడితే 6 అడుగులు కూడా వస్తాయి బెండ చెట్లు. ఆ బెండ చెట్లు అంటే కొంతమంది తెలియదు, బెండకాయలమ్మ. ఆ బెండ చెట్లు అంటే అదేదో అన్నారు ఏంటి పాస్టర్ గారు అనుకుంటారు వీళ్ళు. ఎందుకంటే మొత్తం ఫారెన్ కదా అంతా. ఇప్పుడు మొత్తం జొమాటో, స్విగ్గీ అంటున్నారు కదా, మొత్తం అదే. ఆ నోర్లు కూడా తిరగట్లేదు. అవి వాడుకుంటున్నారు కదా ఎక్కువ. బిర్గర్ ఏంట్రా ఏ పేజ్ బిగ్గర ఏదో అంటున్నారు. అదేంటి కూడా నాకు తెలియదు అసలు. హల్లెలూయా. ఇప్పటికి అసలు భూమి మీద కొన్ని లేటెస్ట్ తిండ్లు వచ్చి వెళ్ళిపోయినాయి. కానీ అసలు నేను తినకూడదు, తినలే ఇంతవరకు. అవి వచ్చేసినాయి, వెళ్ళిపోయినాయి. అసలు ఆ బర్గర్లు ఎలా ఉంటాయి, పిజ్జాలు ఎలా ఉంటాయి కూడా తెలియదు నాకు అసలు. నా నోట్లోకి వెళ్ళలేదు ఇంతవరకు. నా నోట్లోకి వెళ్తే వంకాయ టమాటా కూర, దొండకాయ, బెండకాయ, దోసకాయ, ములక్కాయ. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా పోనీ దొంగతనంగా వెళ్ళి కొనుక్కుంటానా? అబ్బే, అసలు ఎప్పుడైనా నా సొంతగా పోనీ ఇళ్ళే వస్తే కూడా ఇప్పించను వెనకాల. హల్లెలూయా. కానీ సుధీర్కి అవన్నీ అంటే చాలా ఇష్టం. పాపం సమర్పించుకున్నట్టు ఓపికగా పడున్నాడు అట్లా. అసలు రకరకాల అంటే బలి ఇష్టం. మొత్తం సమర్పించుకున్నాడు దేవునికి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. చిన్న విత్తనం. నేను నమ్ముతున్నాను మీరు దేవుని రాజ్యంలో సభ్యులు అవ్వాలంటే ఆ చిన్న విత్తనం అనే ప్రార్థన మొదలుపెట్టు. చిన్న ప్రార్థన, చిన్న వాక్యం, చిన్న భయం, చిన్న విశ్వాసం, చిన్న విత్తనం వేయి. అది ఆకాశ పక్షులు వాలే అంత పెద్దదైపోద్ది. నిన్ను ఖచ్చితంగా దేవుడు అభివృద్ధి పరుస్తాడు, ఆధ్యాత్మికంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఈరోజు మొదలుపెట్టి ఒక చిన్న ప్రార్థన. ఈ రాత్రి ఈరోజు 10 నిమిషాలతో మొదలు పెడుతున్నా, చూద్దాం అసలు ఎక్కడికి వెళ్తుందో. టార్గెట్ పెట్టండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన జీవితాలు కట్టబడును గాక. ప్రతి తమ్ముడు మొదలు పెట్టండి. ఈ రాత్రి ఇంట్లో వాళ్ళు సిగ్గుపడతారు అనుకుంటే ఇంట్లో వాళ్ళ ముందు నేను ప్రార్థన చేస్తాను. ఎంతవరకు మోకాళ్ళు. ఇప్పుడు నేను మోకరిస్తే మా ఇంట్లో వాళ్ళకి బీపీ షుగర్లన్నీ పెరిగిపోతాయి, వాళ్ళకి ఏదో అయిపోయి కళ్ళు తిరిగి పడిపోద్ది మా అమ్మ అనుకుంటే నిద్రపోయిన తర్వాత లేగు, తెల్లవారుజామున లేగు, 4కి టైం పెట్టుకో, 5కి టైం పెట్టుకో. చిన్న ఆరంభం మొదలుపెట్టు, చిన్న ప్రారంభం మొదలుపెట్టు. విశ్వాసంతో చెప్పు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నావు కదా. ఈ పర్వతం వెళ్ళి సముద్రంలో పడిపోద్ది అన్నావు కదా నాయన. ఎన్నో వందల బుల్డోజర్లు వచ్చి లేపి ఎత్తి ఇసిరేస్తే కానీ సముద్రంలో పడని ఆ పర్వతం ఓ చిన్న ఆవగింజంత విశ్వాసానికి పర్వతమే వెళ్ళిపోతే, మరి ఆవగింజకే వెళ్ళిపోతే వేరుశెనగ గింజకి, దేవునికి స్తోత్రం, బాదంకాయకి, అయ్యి బాబోయ్ మామిడికాయకి, పుచ్చకాయకి, దేవునికి స్తోత్రం. పుచ్చకాయ కంటే పెద్దది ఇంకలేదు, ఇంకా గుమ్మడికాయ పుచ్చకాయలు అదే సైజేక. ఆవగింజ నుంచి పుచ్చకాయ స్థాయికి వచ్చేసరికి అసలు ఆవగింజకి పర్వతం వెళ్ళిపోతే పుచ్చకాయకి పర్వతాలే వెళ్ళిపోతాయి, కొండలు వెళ్ళిపోతాయి సముద్రంలోకి. హల్లెలూయా. చిన్న ఆరంభం, చిన్న ప్రారంభం. నువ్వు ప్రారంభించాలి. అది చిన్నది ఏమనండి అనుకోవద్దు, చిన్నదైనా మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చదవండి కీర్తనల గ్రంథం 126. కీర్తనల గ్రంథం 126. కీర్తనలు 126. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని. 126వ కీర్తన 6వ వచనం. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోయి విత్తువాడు సంతోషగానము చేయొచ్చు. 126:6. ఇంకా చాలామందికి ఏళ్ళు వెళ్ళలేదు ఆ పేజీ దగ్గరికి, ఎక్కడో చూస్తున్నారు మీరు. 126:6 చూడాలి, చదవమ్మా మళ్ళీ ఇంకోసారి. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువారు సంతోషగానము చేయొచ్చు, పనలు మోసుకొని వస్తారు. చేతులెత్తి చెప్పండి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. పిడికెడు విత్తనాలు అంటే ఇది మొయ్యాలా? ఇది కూడా బస్తాలో వేసి పిడికెడు విత్తనాలని వెళ్తారా? అంటే మోయటానికి అసలు
అసలు అవసరం లేని ఆ పిడికిడి విత్తనాలు పట్టుకొని వెళ్ళిపోయి వేసేసంట. ఇక ఇప్పుడు నెక్స్ట్ పంట వచ్చేస్తే పనల మీద వేసుకొని వస్తూ ఉంటాడంట. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళావు? పిడికిడితో వెళ్ళా. కానీ వచ్చేటప్పుడు ఎలా వచ్చావు? పనలు మోసుకుంటూ. స్తోత్రం చెప్పండి. నేను యేసుక్రీస్తు నామములో ప్రకటిస్తున్నాను, పిడికడి విత్తనాలనే వాక్యాన్ని చేతపట్టుకొని, సువార్తను చేతపట్టుకొని ఏడ్చుచు నువ్వు గనక వెళ్ళి ఒక ప్రాంతములో కన్నీళ్లతో ఇసిరి వచ్చేస్తే మరలా వెళ్ళి నువ్వు పనులు కోసుకొని రాబోతున్నావు. చప్పట్లు కొడుతూ దేవుని కొట్టాలి. ఆ కృప పొందుకోండి. మీ చేతులు పిడికెడు విత్తనాలు తీసుకొని వెళ్ళాలి. మీ చేతులు పిడికెడు వాక్యాన్ని తీసుకొని వెళ్ళాలి. పిడికెడు సువార్తను తీసుకొని వెళ్ళాలి. పిడికెడు విత్తనాలు తీసుకొని వెళ్ళాలి. పనులనే ఆత్మలు కోసుకొని రావాలి. ఆమేన్. ఏ గ్రామాల్లో విత్తబోతున్నారో, ఏ మండలాల్లో విత్తబోతున్నారో, ఏ ఊర్లో విత్తబోతున్నారో, ఏ జనం మధ్య విత్తబోతున్నారో, ఏ కుటుంబం మధ్య విత్తబోతున్నారో, అది చిన్న ఆరంభమే, అది చిన్నదే. ఆ తర్వాత ప్యాకెట్లు కొనటం మొదలు పెడతావు. దేవునికి స్తోత్రం. పిడికడు 1 ఎకరానికి సరిపోయింది, కానీ ఓ 10 ఎకరాలకి నీకెక్కడ సరిపోద్ది? కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద నియమిస్తాడు దేవుడు. నీ పిడికడు చేతిని ఒక బ్యాగుగా మారుస్తాడు. ఆ బ్యాగ్ ఒక బస్తా విత్తనాలుగా మారుస్తాడు. దేశమంతా విత్తనాలు విత్తేవాడిగా మార్చేస్తాడు. పనులు కోసేవారిగా మిమ్మల్ని మార్చేస్తాడు. 3 విషయాలు మీ ముందు తీసుకొచ్చాను. ఇస్సాకు విత్తనం 100 ఫలమొచ్చి క్రమంగా అభివృద్ధి చెందాడు. భౌతికంగా మీ కుటుంబ పోషణ కొరకు, మీ ఉద్యోగ విషయాలలో, మీ వ్యాపార విషయాలలో భౌతిక సంబంధమైన విత్తనాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దానిని అంతకంతకు అభివృద్ధి చేయబోతున్నాడు దేవుడు. నెంబర్ 2, రెండో మాట చెప్పాను, ఆవగింజంత విత్తనం అని చెప్పాను. అది ఆత్మీయ జీవితంలో మీరు మొదలుపెట్టే చిన్న ప్రార్థన, చిన్న ఉపవాసం, చిన్న కన్నీళ్ళు, చిన్న ఆసక్తి. మరలా మొదలుపెట్టు. ఫస్ట్లో బాగుండేదండి, పోయిందంటావా? ఇప్పుడు మొదలుపెట్టు. మళ్ళా చిన్నది, మళ్ళా చిన్నగా ప్రారంభించు. ఇక ఉన్నపాటునప్పుడు గంట ప్రార్థన చేసేటట్టుగా ఇప్పుడు గంట రమ్మంటే మొత్తం లోపలంతా చెత్తాచెదారం వచ్చేసి మైండ్ అంతా పాపం అయిపోయి, లోకమంతా అయిపోయి, దేవుడిని వదిలిపెట్టేసో లేకపోతే లోకంలో కలిసిపోయావు, మొత్తం అంతా ఎంటీ అయిపోయావు, శూన్యం అయిపోయావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు గంట మోకరిచ్చావు అనుకో, నీకు ఐబీపీయో లేకపోతే కాళ్ళు నొప్పులు వచ్చేసి ఇంకెప్పుడు ప్రార్థన చేయవు. అసలు చిన్న ప్రారంభం వదిలిపెట్టేసావు నువ్వు ప్రార్థనని. గతంలో బాగా ప్రార్థన చేసేవాడివి, ప్రార్థన చేసేదాన్ని. గతంలో బాగా ఉపవాసాలు, కన్నీళ్ళు, గతంలో బాగా అభిషేకం అంతా బాగుండేది. కానీ ఇప్పుడు మొత్తం చల్లారిపోతే ఇప్పుడు చిన్న ఆరంభం మొదలుపెట్టు. ఆవగించంత చిన్న విత్తనమే, అది ఆకాశ పక్షులు వచ్చి వాలే అంత పెద్ద చెట్టుగా దేవుని రాజ్యంగా దేవుడు కడతాడు. ఇది ఆత్మీయ జీవితంలో చిన్న ఆరంభం. 1, భౌతిక సంబంధమైన మీ కుటుంబ ఈ భూమి మీద మీ చిన్న ఆరంభం. ఇది ఆత్మీయ జీవితానికి చిన్న ఆరంభం, ఆవగింజ. ఇక 3వది, పిడికడు విత్తనాలు తీసుకొని వెళ్ళి నీవు చల్లుట. ఇది దేవుని రాజ్యములో చిన్న ఆరంభం. మీలో కొంతమందిని సువార్థికులుగా చేయి పెట్టి ప్రార్థన చేశాం, హస్త నిక్షేపణం చేసి ప్రార్థన చేశాను. ప్రభు సన్నిధిలో నేను పలుకుతున్నాను, మీరు పిడికడు విత్తనాలు పట్టుకోవలసిన సమయం వచ్చింది. స్టార్ట్ ఏ స్మాల్ బిగినింగ్. అది అమాయకంగా ఉంటుంది, అది చాలా నవ్వుకునే విధంగా ఉంటుంది, అన్నట్టు ఉంటుంది. కానీ నువ్వు మొదలు పెట్టాలి చిన్న ఆరంభం. సువార్థికులుగా సువార్త ప్రకటించడానికి భారము కలిగి ఎవరైతే ప్రార్థన చేయించుకున్నారో వారు పిడికిడి విత్తనం పట్టుకోవాలి. అప్పుడే బస్తా తీసుకెళ్ళబాకు, అప్పుడే ఏదో చేసేద్దాం అనుకోబాకు. చిన్న ఆరంభం. హల్లెలూయా. నేను రాత్రి ప్రభు దగ్గర నేను ఎదురు చూశాను. ఏం మాట్లాడతావు ప్రభువా, ఏం చెప్పమంటావు ప్రభువా? ఈ జకరియా బైబిల్ ఎదురు పెట్టుకొని కుర్చీలో కూర్చొని తలపైకి తట్టే కూర్చున్నాను. అరగంట సేపు కూర్చున్నాను. ఏం చెప్తావు నాయనా? హల్లెలూయా, స్తోత్రం అనుకుంటా తలూపి ఈడు తలూపి, అయ్యా రావాలి మాట, రావాలి ప్రకటన, ఏంటి అని చూస్తే సడన్గా దేవుడు చూపించాడు, కార్యములు అల్పములు ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడో, చిన్న ఆరంభాన్ని తృణీకరించిన వాడెవడో వాడు మనుషుడై ఉంటాడు, వాడు సాతానుడై ఉంటాడు. నేనైతే తృణీకరించను, నేను సంతోషిస్తాను ఆ చిన్న ఆరంభాన్ని. ఆ మాటలు చెప్పమన్నాడు అంతే. దేవునికి స్తోత్రం. అప్పుడు కాంటెక్స్చువల్గా అది ధ్యానం చేసినప్పుడు అక్కడ అసలు కాంటెక్స్ట్ ఏంటి, అక్కడ అసలు సందర్భం ఏంటి అని ధ్యానం చేస్తే ఆ చిన్న పునాది చూసి అందరూ అల్పం అనుకున్నారంట. అప్పుడు ఆ సంవత్సరాలని చదువుకుంటూ వచ్చి ఆ ధ్యానం జరిపాను.
జెరుబ్బాబెలు చేతులు పునాది వేశాయి, అది దాన్ని ముగిస్తాయి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బైబిల్ చరిత్రలో కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను, బాగా ఆలకించండి. ఒకటి, భౌతికంగా చిన్న ఆరంభాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, దాన్ని అభివృద్ధి పరుస్తాడు. రెండు, ఆధ్యాత్మిక జీవితంలో చిన్న ఆరంభాన్ని దేవుడు సంతోషిస్తున్నాడు, ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి పరుస్తాడు. నెంబర్ 3, దేవుని రాజ్యం కొరకు ఒక చిన్న ఆరంభాన్ని దేవుడు ఆస్వాదిస్తున్నాడు లేక సంతోషిస్తున్నాడు. ఆరంభాన్ని బట్టి దాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పరిచి నీ ద్వారా సంఘములే కట్టిస్తాడు దేవుడు. నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, ఎప్పుడు ఈ సంఘంలోనే ఉండిపోయి నాకే దశంభాగాలు ఇచ్చి నాకే కానుకలు ఇవ్వాలనుకోవట్లేదు. మిమ్మల్ని దేవుడు సంఘములు కట్టేవారిగా లేపాలని నేను కోరుకుంటున్నాను, 100% కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు లెగాలి, వెళ్ళాలి. అది చిన్న ఆరంభం, పిడికిడి విత్తనం, కానీ పనులు కోసుకొచ్చి ఎంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఏమండి పాస్టర్ గారు మరి చర్చి మానేస్తే, అయ్యో నేనే సేవకుడిని అయిపోతే సేవకురాలు అయిపోతే మీరు బాధపడరా? నాకేంటి బాధ? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా, నేను దేవుని ఆజ్ఞను పాటించాను, నెరవేర్చాను, సంతోషిస్తాను మీరు శిష్యులైతే. స్తోత్రం చెప్పండి. శిష్యులేగా అపోస్తులు. ఒక విశ్వాసి శిష్యులు అవ్వాలి, శిష్యులే అపోస్తులు అవుతారు. శిష్యుని జీవితం లేకుండా అపోస్తుల స్థాయి నీకు రాదు. లేక ఒక కాపరిగా, ఒక సువార్తిగా ఆ స్థాయికి వెళ్ళలేవు. ముందేమవ్వాలి? శిష్యులు అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చిన్న ఆరంభం ఆయన సంతోషిస్తానని చెప్తున్నాడు. చిన్న ఆరంభం మొదలు పెట్టండి, గ్రామాల్లో మొదలు పెట్టండి, వెళ్ళండి, ప్రారంభించండి. ఒక చిన్న డ్రమ్ము కొనుక్కోండి, ఆ డ్రమ్ముతో పాటలు పాడటం మొదలు పెట్టండి. దేవునికి స్తోత్రం. ఎవరు డ్రమ్ వాళ్ళే కొనుక్కోండి, నన్ను అడగబాకండి డ్రమ్ము. దేవునికి స్తోత్రం. ఎవరు డ్రమ్ వాళ్ళే కొనుక్కోండి, హల్లెలూయా. అప్పుడే మీరు జాగ్రత్తగా చూసుకుంటారు. నేను కొనిచ్చాను అనుకో, ఇసిరేస్తారు పక్కకి. అత్తగారి సొమ్ము అంటే సొలకనంట అల్లుడికి, అత్తగారి సొమ్ము అంటే. కానీ ఆయన సొమ్ము అయితే కప్పుకుంటాడు, కప్పుకుంటూ ఉంటాడు ఆయన సొమ్ము. మరి అత్తగారిదైతే అత్తగారిదేగా ఇచ్చి వదిలేస్తాడు అక్కడ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మర్మములు యెహోవా వశం, అర్థం అవ్వవలసిన వాళ్ళందరికీ అర్థం అవ్వాలి. దేవునికి స్తోత్రం అని కోరుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి అందరూ చేతులెత్తి, హల్లెలూయా. మీకు మర్మాలు అర్థమైపోతాయి అసలు, అమ్మో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా నా వైపు చూస్తూ ఆలకించండి. ఒకటి, భౌతికంగా ఒక చిన్న ఆరంభం, ఆత్మీయ జీవితానికి ఒక చిన్న ఆరంభం, దేవుని రాజ్యానికి ఒక చిన్న ఆరంభం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బైబిల్ చరిత్రలో ఒక 4 మాటలు నా వైపు చూడండి. నోవాహు ఓడ అనండి, అందరూ చెప్పాలి. అందరూ దేవుడు ఆజ్ఞాపించాడు, నోవాహు ఓడగట్టు అని దేవుడు ఆజ్ఞాపించాడు. గబగబ ముగిస్తాను. నువ్వు ఓడగట్టాలి అని దేవుడు అన్నాడు. సరే అని చెప్పి దాని ఆరంభం ఎలా ఉంటుంది? ఓడగట్టాలంటే చితిసారకపు మ్రానుని తీసుకురావాలి. 500 సంవత్సరాల వయసులో 500 సంవత్సరాల వయసులో పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? గొడ్డలి, తాడు అన్నీ పట్టుకొని బయలుదేరాడు. ఎక్కడికంటే నోవాహు అడవికి బయలుదేరుతున్నాడు. చూసేవాళ్ళందరికీ ఎలా ఉంటుంది? 500 సంవత్సరాల వయసులో ఇంత పెద్ద గొడ్డలు తీసుకుని వెళ్తున్నావు, ఏం చేయటానికి? ఇంట్లో వంట వండుకునే పుల్లలా? ఇంట్లో వంట వండుకోవటానికా? కాదు, దేవుడు చెప్పిన ఓడ కట్టాలి. ఎంత దాని పొడవు? ఎంత, దాని ఎత్తెంత? 3 అంతస్తులు. 3 అంతస్తుల ఓడకి చెక్క నరకటానికి వెళ్తున్నావా? 3 అంతస్తుల ఓడ, హల్లెలూయా. ఎంత పొడవు, ఎంత వెడల్పు, అందరికి ఎలా ఉంటుంది? అమాయకంగా అలా ఆవిడికే చెప్పాడు, నేను వెళ్తున్నాను, దేవుడు చెప్పాడు నాకు, ఇప్పుడు మనం 3 అంతస్తుల ఓడ కట్టబోతున్నాం అని చెప్పి వెళ్తుంటే, అయ్యా నీకు 500 సంవత్సరాలు, అంత చెక్క నువ్వు ఎలా నరుకుతావు? అంత చెక్క. బైబిల్ చరిత్రలో రాయబడిన మాట బైబిల్లో ఏమనంటే 500 సంవత్సరాలకి అతడు కుమారులను కుమార్తెలను కనినని ఉంది బైబిల్లో, కుమారుల్ని. మరి ఇప్పుడు ఆ 3 కొడుకులు 500 సంవత్సరాలకే పుడితే, దేవుని ఆజ్ఞ 500 సంవత్సరాలకే వస్తే, ఇటు పిల్లలకి ఫారెక్స్ కొనాలా, పిల్లలకి పాలు కొనాలా, పిల్లలకి అన్నీ చూసుకోవాలా, ఇంకో పక్క ఓడ కట్టాలా? 500 సంవత్సరాలకి అతను పిల్లలు పుట్టినట్టుగా ఉంది బైబిల్లో. ఆ లేఖనాన్ని బట్టి నేను వ్యాఖ్యానిస్తున్నాను ఈ మాటని. ఒకవేళ బైబిల్ పండితులు లేక హిస్టారికల్గా థియాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా అట్లా కాదండి ఎట్లాగంటే నేను దాన్ని సవరించుకుంటాను, దానికి సిద్ధమే. ఎందుకంటే నేను థియాలజీ చేయలేదు కాబట్టి.
నాకు తెలియదు అసలు, బైబిల్ కాలేజ్ తెలియదు, బైబిల్ సర్టిఫికెట్లు, ఆ థియాలజీ సబ్జెక్ట్ నాకు రానే రాదు, చరిత్ర తెలియదు అసలు. ఈ బైబిల్లో ఉన్న చరిత్రే కొంత తీసుకోవటం, బైబిల్లో ఉన్న తీసుకోవటం తప్ప ఏం తెలియదు. 500 సంవత్సరాలకే ఆజ్ఞ వచ్చింది, 600 సంవత్సరాల చిల్లర దాకా కట్టాడు. అంటే 100 సంవత్సరాలకు పైబడి కట్టాడు. సుమారు 120 సంవత్సరాలు కట్టాడు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? అప్రాక్సిమేట్లీ, ఎగ్జాక్ట్లీ కాదు, అప్రాక్సిమేట్లీ 120 సంవత్సరాలు. మరి దాని ఆరంభం గొడ్డలు పట్టుకొని అడవికి వెళ్తా, ఎంత వాడకి? 3 అంతస్తుల వాడికి. మీరు చెప్పండి, ఒక్కరోజు నరుక్కొచ్చేస్తాడా? ఒకరోజు నరుక్కొచ్చేస్తాడా? వెళ్ళి ఏదో అన్ని మొద్దులు, 2 మొద్దులు 3 మొద్దులు కొట్టుకొని వచ్చి తను మోయగలిగినంత తను చేయగలిగింది. అది ఎంత ఆరంభం? అది చెప్పాలి. అందరూ అవమానిస్తున్నారు, అందరూ అపహాసం చేస్తున్నారు, అందరూ హేళన చేస్తున్నారు. ఆ చిన్న ఆరంభాన్ని చూసి, ఆ చిన్న ప్రారంభాన్ని చూసి అందరూ ఎగతాళి చేస్తూ ఉన్నారు. కానీ ఆ ఎగతాళి, ఆ బాధ, అదంతా కూడా తన మనసులో నుంచి అతడు ఏమాత్రం పట్టింపు లేకుండా, అతడు ఏమాత్రం దాన్ని పట్టించుకోకుండా అతడు తన పనిని కొనసాగించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. చిన్న ఆరంభంలో సహకారం ఎంత? సహకారం, చిన్న సహకారం కూడా ఉంది అసలు. పోనీ ఆయనే సహకారం. ఆయనకి ఎవరు సహకారం? ఇంటికి వచ్చేసరికి భార్య అన్నం వండి పెట్టాలి. అసలు ఈ దర్శనంతో ఏకీభించడమే గొప్ప సంగతి. ఈ దర్శనాన్ని సరే అంటమే గొప్ప సంగతి. గొడవలు పెట్టుకుని వెళ్ళిపోకుండా ఉండటం చాలా గొప్ప సంగతి. ఇంక ఇప్పుడు నువ్వు ఓడగట్టుకునే పనిలో ఉంటావు. నన్ను అసలు నువ్వేం చేస్తావు? నన్ను కట్టుకున్నావు, నన్ను వదిలేసి ఇప్పుడు ఓడగట్టుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. నన్ను కట్టుకున్నట్టే కట్టుకున్నావు, 500 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు దేవుడు వచ్చాడు అంటున్నావు, ఇప్పుడు ఓడ కట్టుకుంటాను అంటున్నావు, కట్టుకుని నన్ను వదిలేస్తున్నావు అని చెప్పేసి వెళ్ళిపోయేది. కానీ అలాంటి ఆమె కాదు. ఈమె యోబు భార్య కాదు. యోబు భార్య పాపం చూసి మూర్ఖురాలు అయిపోయింది. కానీ ఈమె అలాంటి ఆమె కాదు. లోతు భార్య కాదు, ఈమె లోతు లాంటి భార్య కాదు. ఈ నోవాహు భార్య ఆయన దర్శనాన్ని, ఆయన మాటని అంగీకరించిన భార్య. దేవునికి స్తోత్రం. ఆ చిన్న ఆరంభం చాలా శ్రమలతో కూడింది, కష్టంతో కూడింది. వయస్సు పెద్దది, ఎలా మొయ్యాలి అవన్నీ, ఎంత కష్టం. స్తోత్రం చెప్పండి. ఆరంభం కష్టంగా ఉంటుంది అనండి. చెప్పాలి చక్కగా, అయినా కొనసాగించాలి. ఆరంభంలో ఆటంకాలు వస్తాయి అనండి. సడన్గా పిల్లలు పుట్టారు అనుకోండి, ఆ రోజు ఇంకా నరకటానికి వెళ్ళటానికి కుదరదు, మ్రాను నరకటానికి కుదరదు. పోనీ మ్రాను నరకగానే ఓడైపోద్దా? ఎండబెట్టాలా? ఏం చేయాలండి మ్రానుల్ని? ఏ చెక్క పని చేసేవాళ్ళన్నా చెప్పండి, ఏం చేయాలరా? ఎండబెట్టాలి. దేవునికి స్తోత్రం. అవి ఎండబెడితేనే, కొన్నిటిని నీళ్ళల్లో నానబెట్టి ఎండబెట్టాలి, కొన్నిటిని డైరెక్ట్గా ఎండబెట్టాలి. ఇదంతా టైం ఎంత టేకింగ్, ఎంత కష్టపడాలి, ఎంత ప్రయాసపడాలి, ఎంత పని చేయాలి. ఆరంభం చాలా కష్టంగానే ఉంటుంది, ప్రారంభం చాలా కష్టంగానే ఉంటుంది. కానీ నోవాహు పనిని కొనసాగించాడు. దేవునికి స్తోత్రం. 3 అంతస్తుల ఓడ కట్టేస్తే, హల్లెలూయ, దేవుడు వచ్చి ఓడ తలుపు మూసాడంట. జలప్రళయం స్టార్ట్ అయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. అంటే ఇప్పుడు చెప్పండి, చిన్న ఆరంభం నుంచే నోవాహు ఎక్కడికి వెళ్ళాడు? ఒక ఉన్నతమైన ముగింపుకు చేరగలిగాడు. దేవునికి స్తోత్రం. చిన్న ఆరంభం నుంచి ఉన్నతమైన ముగింపు. ఈ మధ్యలో ఏమొచ్చినాయి? ఆటంకాలు, కష్టాలు, బాధలు, నిందలు, సమస్యలు, అవమానం. రండి ఓడ కడదాం అంటే ఎవరన్నా వచ్చారా ముందుకి? రండి సహకరించండి అంటే ఎవరన్నా వచ్చారా? అసలు వర్షమా, జలప్రళయమా, ఎందుకు పడిద్ది, ఎలా పడిద్ది, పడదు అని అంటున్నారు వాళ్ళు. ఎవరు నమ్మట్లా, ఎవరు సహకరించలా. కానీ ఆ చిన్న ఆరంభాన్ని అతడు చులకనగా చూడలేదు. దేవుడు కూడా అది తృణీకరించలేదు. దేవుడు సంతోషించాడు. దేవునికి స్తోత్రం. 120 సంవత్సరాల సుదీర్ఘ కాలం అతడు పనిచేస్తూనే ఉన్నాడు. దేవుని కార్యాలు ఇలాగే ఉంటాయి. హల్లెలూయా. ఒక్క రాత్రిలో అవ్వదండి, ఒక్క రాత్రిలో కాదు. ఆయన అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని క్రమక్రమముగా ఇచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. స్వస్థత అప్పుడే రావచ్చు, స్వస్థత లేటుగా రావచ్చు, స్వస్థత రాకపోవచ్చు. అన్నీ అయినా దేవుని కార్యాలే. స్వస్థత రాకపోవటం దేవుని కార్యమే, స్వస్థత వెంటనే వచ్చేయటం దేవుని కార్యమే, స్వస్థత లేటుగా రావటం దేవుని కార్యమే. లేటుగా వచ్చే శక్తి లేని దేవుడు. స్వస్థత చేయకపోతే అసలు దేవుడే కాదు, వెంటనే స్వస్థపడితే ఇప్పుడు దేవుడివి.
ఎట్లా అవుతాడు? ఆయన ఎప్పుడు దేవుడే, ఎప్పుడు దేవుడే. మరి ఏం చేస్తాడు? వెంటనే స్వస్థత ఇస్తాడు. ఏం చేస్తాడు? లేటుగా స్వస్థత ఇస్తాడు. ఏం చేస్తాడు? అసలు స్వస్థతే ఇవ్వడు. పౌలుకి స్వస్థత ఇచ్చాడా? ఇవ్వలా. స్తోత్రం చెప్పండి. నన్ను స్వస్థత ఇవ్వలా పౌలుకి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా ఆలకిస్తే నోవాహు చిన్న ఆరంభంతో ఎక్కడికి చేరిపోయాడమ్మా? ఒక ఉన్నతమైన ముగింపుకు చేరాడు. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడారం అనండి. ఈ ప్రత్యక్ష గుడార నిర్మాణానికి మోషే, బెసలేలు, అహిల్యోబు అందరు ముందుకు వచ్చారు. అది కూడా చిన్న ఆరంభమే. వాళ్ళు మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళారు? అడవికి వెళ్ళి తుమ్మకర్ర నరుక్కొని రావటం మొదలుపెట్టారు. తుమ్మ చెక్కను తీసుకొచ్చి దాన్ని చిత్రీ బట్టి చిన్న ఆరంభం ఒక మహిమగల గుడారంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. చిన్న ఆరంభం నుంచే దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. హల్లెలూయా. దాదాపుగా నేను చదివిన వాక్యం ప్రకారం సంవత్సర కాలం పట్టింది ప్రత్యక్ష గుడారం కట్టడానికి. ఎంతకాలం? సంవత్సర కాలం పట్టింది. హల్లెలూయా. వాళ్ళు బయలుదేరిన 3వ నెలలోనో 4వ నెలలోనో సేనాయి దగ్గరికి వచ్చారు. మళ్ళీ సంఖ్యాకాండంలో ఆ మందిరం పూర్తయిన తర్వాత వాళ్ళు బయలుదేరటం మొదలుపెట్టారు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1వ వచనంలో సంవత్సరపు లెక్క కరెక్ట్గా ఉంటుంది. అది చూస్తే మీకు నెలల లెక్క అర్థమైపోద్ది. నిర్గమ 19లో ఎప్పుడు వచ్చారు అక్కడికి, సంఖ్య 1:1లో ఎప్పుడు ముగించబడింది అనే విషయాలు చక్కగా రాసి ఉంటాయి అక్కడ. లేదా నిర్గమాకాండం 40లో కూడా రాసి ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కాబట్టి అంతకాలం చిన్న ఆరంభమే. అడవిలోనే ఉన్నారు, అక్కడే మన్నా తింటున్నారు, అక్కడే కష్టపడుతున్నారు, అక్కడే క్రమక్రమంగా బంగారం తయారు చేసి ఎండబెట్టాలి, ఈ తుమ్మకర్రని ఎండబెట్టాలి, రత్నాలు పొదగాలి, ఇంకా రకరకాల పనులు, తీగలు చేయాలి, బంగారపు తీగలను చేయాలి, తాళ్ళు చేయాలి, నూలు అల్లాలి. అబ్బో, ఆరంభం చాలా అమాయకంగానే ఉంటుంది, ఆరంభం చిన్నగానే ఉంటుంది, కానీ దాని ముగింపు మహిమకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రత్యక్ష గుడారాన్ని ఆయన ముగించాడు మహిమకరంగా. ఇంకా మూడవది ఏంటో తెలుసా? ప్రాకారం అనండి అందరూ. హల్లెలూయా. దాని ఆరంభం నెహెమ్యా చుట్టూ అందరిని నిలబెట్టి, దాని ఆరంభం చాలా అమాయకంగా చిన్నగా కొంచెం గోడలు వేసిందంట. వెంటనే ఎవరికి కనబడింది? సన్బలటు, టోబి అనే శత్రువు కనబడింది. ఆయన ఏమంటాడు తెలుసా? నక్క వచ్చి గోడ మీద పడితే, మా నక్క వచ్చి గోడ మీద పడితే గోడ కూలిపోద్దంట. నక్క అంటే ఎంత అవమానించి, ఇక శత్రువు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు కట్టేవారు కడుతున్నారు, వెనకాల వాళ్ళు ఏం చేస్తున్నారు? ఖడ్గము పట్టుకొని, ఆయుధం పట్టుకొని నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు వేసిన పునాది, వారు వేసినటువంటి గోడ చాలా చిన్న ఆరంభంగా శత్రువు కనిపించింది, కానీ 52 దినముల్లో దేవుడు దాన్ని ముగించాడు. దేవునికి స్తోత్రం. 12 ఎత్తైన గుమ్మాలు కట్టబడి, దానికి ఆనుకొని గోడ కట్టబడి, ఇశ్రాయేలు దేశమునకు, యెరూషలేమునకు ప్రాకారము నిలబెట్టబడింది. దేవునికి స్తోత్రం. చిన్న ఆరంభమే మహిమకరమైన ముగింపు. స్తోత్రం చెప్పండి. ఇక చివరి మాట, ఆది సంఘం అనండి. అనాలి చక్కగా. ఆది సంఘం. ఎంత ఆరంభం ఆది సంఘం. హల్లెలూయా. ఆ మేడగదిలోకి యేసు ప్రభు ఎంతమంది? 12 మంది శిష్యులు ప్లస్ ఎంతమంది? అప్పుడే 120కి వెళ్ళబాకండి. 12 మంది ప్లస్ యేసు ప్రభు తల్లి అయిన మరియా, సోజన్న, యోహన్న, కొందరు స్త్రీలు. అమ్మా, వీళ్ళందరూ కలిసి ఎక్కడికి ఎక్కారు? మేడగదిలోకి ఎక్కారు. అంటే మొత్తం మీద ఒక 20 మంది అనుకోండి. ఈ 20 మంది క్రమక్రమేణా 10 రోజులు ప్రార్థన జరిగేసరికి ఎంతమంది అయ్యారు? 120. పెంతెకోస్తు దినమున ఎంతమంది మీద దేవుడు కుమ్మరించబడ్డాడు? 120 మందిని. హల్లెలూయా. యేసు ప్రభు మరణించాడు, యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఈ 12 మంది పైకెక్కి తెగ ప్రార్థన చేత కిందకు దిగకపోతే చూసేవాళ్ళందరికీ ఎలా ఉంటుంది? ఆయన వెళ్ళిపోయినా వీళ్ళు కిందకు దిగల. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన లేడు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు 10 రోజులు. ప్రార్థనలో ఉన్నారు అని అనేమంటారు. వీళ్ళు మేడగదిలోనే ఉండి మొరపెడుతున్నారు, వీళ్ళు మేడగదిలో నుండి ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు కిందకు దిగట్లా, వీళ్ళు కిందకు రావట్లా అని నానా మాటలు ఉంటారు. కానీ 10 రోజులు వారి చిన్న ఆరంభం ఒక 20 మంది, ఆ తర్వాత 10 రోజులకి 120గా మార్చబడ్డారు. అదే రోజున 3000 మంది అయ్యారు.
ఆ తర్వాత కొద్ది రోజులకే 15,000 మంది అయిపోయారు. ఇంకలాగా చేరేసరికి శిష్యుల సంఖ్య విస్తరించటం మొదలైపోయింది. సంఘము శాఖోపశాఖలుగా విస్తరించటం మొదలైపోయింది. చిన్న ఆరంభం మహిమకరమైన విస్తరణగా నేటికి విస్తరిస్తూనే ఉంది. ఇంకా ఆగలేదు ఈ ఆది సంఘ విస్తరణ. దేవునికి స్తోత్రం. అక్కడ మొదలైనటువంటి మేడగదిలో 12 మంది ప్లస్ కొంతమంది ఇప్పటికీ చైనాలో విస్తరిస్తూనే ఉంది, రష్యాలో విస్తరిస్తూనే ఉంది, ఐరోపా ఖండమంతా విస్తరిస్తుంది, ఏషియా కాంటినెంట్ విస్తరిస్తుంది, అమెరికాలో, ఆఫ్రికాలో, అంటార్టికాలో, అన్ని చోట్ల, ఆస్ట్రేలియాలో విస్తరించిపోతా ఉంది ఆది సంఘం. దేవునికి స్తోత్రం. కానీ ఆరంభం చూస్తే 12 మంది ప్లస్ స్త్రీలు అంతే. కొందరు అనే ఆరంభం ఎంత విస్తరించిపోయింది. హల్లెలూయా. మన దేవుడు ఎవరో చిన్న ప్రారంభాలని, చిన్న ఆరంభాలని చూసి సంతోషించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చార్లెస్ స్పర్జన్ అనే దైవజనుడు ఈ మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? గాడ్ యాక్సెప్ట్స్ యువర్ లిటిల్ వర్క్స్ ఇఫ్ దే ఆర్ డన్ ఇన్ ఫెయిత్ ఇన్ హిస్ డియర్ సన్. తన ప్రియుడైన యేసుక్రీస్తునందు చూడు తన ప్రియుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముతో మనము ప్రారంభించే చిన్న పనుల్ని దేవుడు అంగీకరిస్తాడు. చిన్న ఆరంభాలను అంగీకరిస్తాడు దేవుడు. చెప్పండి, చిన్న ఆరంభమును అంగీకరించే దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత గాడ్ విల్ గివ్ సక్సెస్ టు యువర్ లిటిల్ వర్క్స్ అన్నాడు. చిన్న ఆరంభాలని విజయములుగా మారుస్తాడు. హల్లెలూయా. ఇంకేమన్నాడు? గాడ్ విల్ ఎడ్యుకేట్ యూ బై యువర్ లిటిల్ వర్క్స్ టు డూ గ్రేటర్ వర్క్స్ అన్నాడు. ఈ చిన్న ఆరంభాల్లో దేవుడు నీకు అనేక పాఠాలు నేర్పిస్తాడు. గాడ్ విల్ ఎడ్యుకేట్ యూ. దేవుడు నీకు అనేక పాఠాలు చిన్న ఆరంభాల్లోనే నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయటానికి? పెద్ద గొప్ప కార్యాలు చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత అండ్ యువర్ లిటిల్ వర్క్స్ మే కాల్ అవుట్ అదర్స్ హూ షల్ డూ గ్రేటర్ వర్క్స్ బై ఫార్ దాన్ ఎవర్ యూ షల్ బి ఏబుల్ టు అకంప్లిష్ అని రాయబడింది. అంటే నీవు ప్రారంభించిన చిన్న పనుల్ని ఇంకొకరు ప్రేరేపించబడుటకు వారు రేపబడతారు. వాళ్ళు రేపబడి నీవు ముగించలేనిది వారి ద్వారా ముగించబడుతుంది అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు 4 విషయాలు చెప్పాడు. ఒకటి, దేవుడు చిన్న ఆరంభాలను అంగీకరిస్తాడు. నెంబర్ 2, దేవుడు చిన్న ఆరంభాలని విజయవంతం చేస్తాడు. నెంబర్ 3, దేవుడు చిన్న ఆరంభముల్లో అనేక పాఠాలు నేర్పిస్తాడు. నెంబర్ 4, నీ చిన్న ఆరంభాలు ఇంకొకళ్ళని ఎవరినో ప్రేరేపిస్తాయి, వాటిని ముగించటానికి వాడిని బలపరుస్తాయి. ఆరంభించేది నువ్వే చిన్నది, కానీ ముగించేది ఎవరో. నడిపించటం మొదలుపెట్టింది మోషే, కానీ ముగించింది యెహోషువ. ఏలియా తన సేవ ప్రారంభించాడు, కానీ దాన్ని ముగించింది ఎలీషా. పౌలు తన సేవను ఆరంభించాడు, కానీ దాన్ని ముగించింది తిమోతి. దేవునికి స్తోత్రం. నా చేత ఆరంభింపజేశాడు, ఇదిగో బిడ్డల చేత కొనసాగింపజేస్తాడు. ఆ తర్వాత ఎవరి చేత ముగింపజేస్తాడో రాకళ్ళ. ఇది మొదలైంది ఒక 10 మందితో మొదలయ్యింది. ఈ పరిచర్య 10 మంది విశ్వాసులతో మొదలయ్యింది. ఆ 10 మంది కాస్త క్రమక్రమేణా విజయవాడ దాటి కంచికచర్ల వెళ్ళగలిగాం, బత్తినపాడు. ఈ విజయవాడ నుంచి పాయికాపురం వెళ్ళగలిగాం, విజయవాడ నుంచి కృష్ణలంక వెళ్ళగలుగుతున్నాం, విజయవాడ నుంచి రాజరేశ్వరపేట వెళ్ళగలుగుతున్నాం, విజయవాడ నుంచి మజ్జికట్ట వెళ్ళగలుగుతున్నాం, ఇదే స్థలము నుంచి బత్తినపాడు వెళ్ళగలుగుతున్నాం, ఇదే స్థలము నుంచి కంచికచర్ల, ఇదే స్థలము నుంచి చెన్నారోపాలెం, ఇదే స్థలము నుంచి ఆ చవటికల్లు, ఇదే స్థలము నుంచి మరొక చోటుకి, ఇదే చోటు నుంచి హైదరాబాద్, రేపు ఇదే చోటు నుంచి ఢిల్లీకి కూడా వెళ్ళబోతున్నది. హల్లెలూయా. ఢిల్లీకి కూడా వెళ్ళబోతున్నాం. ఆ ఢిల్లీ నుంచి 28 రాష్ట్రాలకు వెళ్ళబోతున్నాం. సిక్కిం, మిజోరం, త్రిపురకి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. జార్ఖండ్కి వెళ్తాం, ఉత్తరాఖండ్కి వెళ్తాం. దేవునికి స్తోత్రం. నేను ఒక్కడనే వెళ్ళను, మీరు నా వెనకాల ఉంటే వెళ్తాం. మీరు కూడా మిషనరీగా సమర్పించుకుంటే వెళ్తాం. మీరు ఒక్కడే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి, ఫ్లైట్ వేసుకోండి జమ్మూ కాశ్మీర్. హల్లెలూయా. యేసు ప్రభు తన పనిని ఒక్కళ్ళకి అప్పగించలా, టీం వర్క్ చేశాడు. మరి నిన్ను ఎందుకు ఈ సహవాసం ఉంచాడు? ఈ టీంలో ఉండమనే. నిన్నేదో ఒక్కడవే 1 man ఆర్మీ అయిపోదామని కాదు. నిన్ను ఈ సహవాసంలో ఉంచింది ఎందుకు? నేను ఈ సహవాసాన్ని తీసుకొచ్చింది ఎందుకు? టీం వర్క్లో జాగ్రత్తగా వెనకాల వెళ్ళి బాబు, వెనకాల వెళ్ళి నాన్న, వెనకాల వెళ్ళమ్మా అని. అంతేగాని నువ్వు ఒక 1 man ఆర్మీ అయిపోదాం అనుకుంటున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సుధీర్ అనే పాస్టర్ గారి చేత, దిలీప్ అనే పాస్టర్ గారి చేత ఎక్కడైనా ఒంటరిగా దేవుడి సేవ చేయించగలడు. కానీ ఈ దర్శనం పెద్దదని, ఒక్కళ్ళే చేయగలిగిన సేవ చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ అందరితో కలిసి చేపించాలని తీసుకొని వచ్చాడు దేవుడు. ఆయన ఒక్కడెళ్తే సేవ పిలుపు పొందుకొని సంఘం కట్టలేడా? కడతాడు. కానీ ఈ దర్శనం పెద్దదే, ఈ విజన్ పెద్దదే, అందుకు తెచ్చాడు దేవుడు. లేకపోతే ఆయన చేతకానోడు కాదు, లేకపోతే దేవుడు కూడా చేత అవ్వట్లేదని కాదు, ఆయన చేత కూడా సంఘం కట్టించేవాడు. కానీ ఈ దర్శనము విశాలమైనది, విస్తారమైనది. హల్లెలూయా. ఓ పక్కన IFJ అనే భారతదేశ రక్షణ కొరకు చేస్తున్న ప్రార్థన మన దర్శనము రీచ్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. ఒక పక్క సేవకులు, సంఘాలు, మనం అందరూ దేశ రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఆ దేశమును రీచ్ అవ్వటానికి అవకాశం వస్తుంది. దేవునికి స్తోత్రం. చాలామందికి పిలుపు వచ్చింది, చాలామందికి అవకాశం వచ్చింది, కానీ లోకం అనుకొని వెళ్ళిపోయారు, పాపం అనుకొని వెళ్ళిపోయారు, ఆశలు అనుకొని వెళ్ళిపోయారు. చాలామంది ఉద్యోగాలకు వెళ్ళిపోయారు, పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఇదిగో మొదటివారు కడపటోళ్ళు అయిపోయారు, కడపటోళ్ళు ఇప్పుడు మొదటోళ్ళు అవుతున్నారు. హల్లెలూయా. కడపటోళ్ళు ఇప్పుడు మొదటోళ్ళు అవుతున్నారు. మొదటోళ్ళు అందరూ సేవ ఆరంభించినప్పుడు ఎంతమంది ప్రారంభంలో మేము సేవ చేస్తాం, మేము సేవకు వస్తాం, మేము సేవకు వస్తాం అనుకున్న బ్యాచ్ మొత్తం పెళ్ళిళ్ళు చేసుకొని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు కొంతమంది పిల్లలు వస్తున్నారు, కొంతమంది యవనస్తులు లెగుస్తున్నారు, కొంతమంది దేవుని బిడ్డలు ప్రేరేపించబడుతున్నారు, మహిమగల సేవ చేయాలి అనే ప్రేరేపణలోకి వస్తున్నారు. ఏమిటిది సూచన? ఈ 17 సంవత్సరాలకి మొదటోళ్ళు ఏమో కడపటోళ్ళు అయ్యారు, కడపటోళ్ళు ఇప్పుడు మొదటోళ్ళు అవుతున్నారు. లేఖనం తప్పిపోదు కదా. అవకాశం వచ్చింది యేసేవుకు, మొదట ఉపయోగించుకోలేదు. అవకాశం వచ్చింది సౌలుకి, మొదట ఉపయోగించుకోలేదు. అవకాశం వచ్చింది ఎస్తేరు కంటే ముందు రాణి పేరేంటి, వస్తీకి ముందు వచ్చింది అవకాశం, కానీ ఆమె ఉపయోగించుకోలేదు. వెనకాల వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మీలో కొంతమంది ఖచ్చితంగా దేవుని పని చేయబోతున్నారు, సంఘాలు కట్టబోతున్నారు, ఉన్నతమైన పరిచర్య జరిగించబోతున్నారు. అందులో సందేహం ఏమి లేదు. దేవునికి స్తోత్రం. అయితే ఇదొక విశాలమైన దర్శనం. ఈ దర్శనము రీచ్ అవ్వటానికి భారతదేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో మన ద్వారా దేవుని పని జరగాలి. అక్కడ అడుగు పెట్టాలి, మిషనరీలు వెళ్ళాలి, అక్కడ సంఘాలు కట్టాలి, ఆ చోట మనం సంఘ స్థాపన చేయాలి. అందుకు ఈ సంఘము, విజయవాడ ఈ ఆంధ్రాలో ఉన్న సంఘము ఒక పునాదిగా, ఒక స్తంభముగా మార్చబడాలి, ఓ స్తంభముగా నిలబడాలి. అలా నిలబడితే ఆ దర్శనాన్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి నీ చిన్న ఆరంభాన్ని ఆశీర్వదించే దేవుడని, చూచి సంతోషించే దేవుడని, దానిని కొనసాగిస్తే దాన్ని ముగించేవాడు కూడా ఆయనే అని ఈ రోజున ప్రకటించబడింది. నిన్ను చూస్తూ నిన్ను బలపరుచున్న యెహోవా 7 నేత్రాలు ఉన్నాయి. ఆ 7 కన్నులు నిన్ను బలపరుస్తాయి. ఆయన చూస్తున్నాడు నీ పనిని, ఆయన పర్యవేక్షిస్తున్నాడు నీ పనిని, గమనిస్తున్నాడు నీ పనిని. ఖచ్చితంగా దాన్ని కొనసాగించు, దాన్ని ముగించేవాడు దేవుడే. ఇప్పుడు నువ్వేం ఆరంభించబోతున్నావు, ఏ తీర్మానం చేయబోతున్నావు? భౌతికంగా భూమి మీద దేవుని రాజ్యము కొరకు నేను ఈ వ్యాపారం మొదలు పెడతా, దేవుని రాజ్యము కొరకు ఇప్పుడు నా ఉద్యోగాన్ని నేను లింక్ చేస్తున్నా. ఆధార్ కార్డు లింక్ చేసినట్టు మీ ఉద్యోగాన్ని దేవుని రాజ్యానికి లింక్ చేసి నా దగ్గర సంతకం పెట్టించుకోండి. దేవునికి స్తోత్రం. బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో ఏం చేయాలి? ఆధార్ కార్డు లింక్ చేయాలి. ఇప్పుడు దేవుని రాజ్యానికి మీ కష్టార్జితం లింక్ చేయండి. నేను లింక్ చేస్తున్నాను ప్రభువా, నీవే నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని, నాకు కలిగిన కష్టార్జితాన్ని, నా భూమి మీద ఉన్న నా ఆస్తిపాస్తుల్ని ఆశీర్వదించు, ఈ చిన్న ఆరంభాన్ని ఆశీర్వదించు అని నమ్మి మీరు ఆరంభించండి. ఆశీర్వదించబోతున్నాడు. నెంబర్ 2, ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఏది చిన్నది ప్రారంభించబోతున్నారు, ఏది ఆపేశారో, ఏది వదిలేశారో, అసలు ఏది మొదలు పెట్టలేదో, ఆ ప్రార్థన, ఆ విశ్వాసం, ఆ ఉపవాసం, ఆ కన్నీళ్ళు, ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ యథార్థత, ఆ ఆసక్తి, ఆ చిన్న ఆరంభాన్ని మీరు మొదలు పెట్టండి. హల్లెలూయా. దాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. 3వది, దేవుని రాజ్యం కొరకు మీరు ఏ చిన్న ఆరంభాన్ని మొదలు పెట్టబోతున్నారు? పిడికెలు పాంప్లెట్లు పట్టుకొని వెళ్ళబోతున్నారా? పిడికెడు కడపత్రికలు పట్టుకొని వెళ్ళబోతున్నారా? పిడికెడు బైబిల్ పట్టుకొని వెళ్ళబోతున్నారా? పిడికెడు విత్తం అనే వాక్యాన్ని పట్టుకొని, సువార్తను పట్టుకొని వెళ్ళబోతున్నారా? పనులు కోసుకొని వస్తారా? చిన్న ఆరంభం, చిన్న ఆరంభం. దాన్ని కొనసాగించేవాడు ఆయనే, దాన్ని ముగించేవాడు కూడా ఆయనే. అందరు మోకాళ్ళ మీదకి రండి. దేవుడు ఈ మాటలు మన హృదయంలో దీవించును గాక. మోకరించండి. కుర్చీలో ఉన్నవారు యథార్థంగా తలలు వంచండి, లేదా లేచి నిలబడండి, లేదా మోకరించండి, మీ ఇష్టం, ఎలాగైతే అలా ప్రభు సన్నిధిలో లెట్ us దేవుని సముఖములో. హల్లెలూయా.
హల్లెలూయా. తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ. ఈ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ప్రభు సన్నిధిలో మీ కుటుంబంలో మోకరించి తీర్మానం చేయండి. ఏ చిన్న ఆరంభాన్ని మీరు మొదలు పెట్టబోతున్నారు, ఏ చిన్న ఆరంభాన్ని మీరు స్టార్ట్ చేయబోతున్నారు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. అప్పగించుకోండి దేవునికి. ఈ దినం దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వేం ఆరంభిస్తావు? భౌతికంగా ఈ భూమి మీద, 2 ఆత్మీయ జీవితంలో, 3 ఆయన రాజ్యం కొరకు. వాట్ యు ఆర్ గోయింగ్ టు స్టాండ్. ఇప్పటికే చిన్నది ఆరంభించి నిరాశపడ్డానయ్యా, చిన్నది ఆరంభించి వేదన పడ్డానయ్యా, వెనక్కి తిరిగానయ్యా, నా గట్టి మీద చేయి పెట్టి వెనక్కి చూశానయ్యా. ఆరంభించినది కొనసాగించలేకపోతున్నానయ్యా, ఆరంభించిన దాన్ని కొనసాగించలేకపోతున్నానయ్యా. చిన్న కాన్ఫరెన్స్ ప్రేయర్ని ఒక ప్రేయర్ టవర్గా మార్చేస్తాడేమో దేవుడు. ఒక గొప్ప బిల్డింగ్లో ప్రేయర్ టవర్ పెట్టబోతున్నావేమో. నీ ద్వారా ఏం చేయబోతున్నాడో దేవుడు. నువ్వు ఆరంభించింది ఏమిటి? నువ్వు ఆరంభించిన దాన్ని కొనసాగించు. ఏ గ్రామంలో నువ్వు వెళ్ళి విత్తనాలు వేశావు, ఆ ఆరంభాన్ని కొనసాగించు. ఏ ప్రాంతంలో వేసి పిడికడు విత్తనాలు కన్నీళ్లతో వేశావు, ఏ ప్రాంతంలో, వాట్ ఈజ్ యువర్, నీ ప్రయత్నం ఏమిటి? ఇస్సాకు విత్తనం, ఆవగింజ, పిడికడు విత్తనాలు విస్తరింపచేసిన దేవుని నేను ప్రకటించాను. ఈ దినం, ఈ సమయంలో థ్యాంక్ యూ జీసస్. నీతో మాట్లాడుతున్నాడు. ఏదో ఆరంభింప చేయమంటున్నాడు, ఏదో మొదలు పెట్టమంటున్నాడు. చిన్నది. మదర్ తెరీసా ఓ చిన్న అనాథాశ్రమం, మదర్ తెరీసా ఒక చిన్న అనాథాశ్రమం మొదలుపెట్టింది. ఈరోజు ప్రపంచానికి నిర్మల హృదయం స్థాపించింది. ఓ చిన్న ఆరంభం, ఓ చిన్న ఆరంభం ఎంతగా నేను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. తమ్ముడు, విశ్వాసంతో పరిచర్యలో ఓ చిన్న ఆరంభం, ఆత్మీయ జీవితంలో ఓ చిన్న ఆరంభం. కార్యములు అల్పములైన కాలములు తృణీకరించిన వాడెవడో? ఖచ్చితంగా వాడు మనుషుడై ఉంటాడు, ఖచ్చితంగా వాడు సాతానుడై ఉంటాడు. కానీ దేవుడు సంతోషిస్తున్నాడంట. నీ చిన్న ఆరంభాన్ని చూసి సంతోషిస్తున్నాడు. కార్యములు అల్పములుగా ఉన్నప్పుడు ఆయన చూసి సంతోషిస్తున్నాడు. దాన్ని కొనసాగించు. లోకమునందు జ్యోతిగా వెలిగి అనేకులను వెలిగింపను. లోకమునందు జ్యోతిగా వెలిగి అనేకులను వెలిగింపను. పానార్పణముగా పోయబడుటకు నేర్పించు నీ సేవను. పానార్పణముగా. ఆత్మలో ప్రార్థన చేద్దాం, ఆత్మలో ప్రార్థన చేద్దాం, నిర్ణయం చేద్దాం, తీర్మానం చేద్దాం. నేర్పించుము నీ చిత్తము చేయుటకు, నడిపించుము నీ ఆజ్ఞల మార్గము. ఒక్క క్షణమైనను చేయి విడువకుము. నీ చిత్తమే నాలో జరిగించుము. ఒక్క క్షణమైనను చేయి విడువకుము. నీ చిత్తమే నాలో జరిగించుము. నేర్పించుము, నేర్పించుము.
మళ్ళా మొదలు పెట్టండి. ఆపివేసినది మొదలుపెట్టు చెల్లెమ్మ, ఆపివేసిన ప్రార్థన మొదలుపెట్టు తమ్ముడు. నీ కాళ్ళు పట్టుకొని దండం పెట్టి చెప్తున్నాడు దేవుడు, నీ ఆశీర్వాదం కోరుతున్నవాడు. నీ ముగింపు మహిమకరంగా ఉండబోతుంది. నీ ముగింపు మహిమకరంగా ఉండబోతుంది. కార్యమును ఆరంభించిన వాడే దానిని ముగించబోతున్నాడు. Come on, rise and start. Come on, start. ప్రారంభించు. నారి కన్నీళ్లు ధారాళంగా ఖర్చు. నేను మొదలు పెడతానయ్యా. నా చిన్న ఆరంభాన్ని చూసి సంతోషించే దేవుడా. లిటిల్ బిగినింగ్స్, చిన్న ఆరంభాలు చూసి సంతోషించే దేవుడా. yes, I am ready. I am ready to continue. ప్రతి విషయములో నీ ఆలోచనకై ప్రార్థించుటకై నేర్పించుము. అవును, ప్రతి విషయములో నీ ఆలోచనకై ప్రార్థించుటకై నేర్పించుము. నీవు ఉపదేశములోనే నడచుటకై అనుదినము నేర్పించుము. నీవు ఉపదేశములోనే నడచుటకై అనుదినము నేర్పించుము. నీ తలంపులే నాలో నెరవేర్చుము. నీ కృపలోనే స్థిరపరచుము. నీ తలంపులే నాలో నెరవేర్చుము. నే స్థిరపరచుము. నేర్పించుము, 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 నాకు నేర్పించుము. పిడికడు విత్తనాలు పట్టుకోబోతున్నారు. మీ చేతులు దేవుడు అభిషేకించబోతున్నాడు. ఏ ప్రాంతములోకి వెళ్ళబోతున్నావో పిడికెడు నీ చెయ్యి ముడిస్తే ఎంత ఉంటుందో అన్ని విత్తనాలంట. పిడికడు విత్తనాలు, పిడికడు విత్తనాలతో గ్రామానికి వెళ్ళు. పిడికడు విత్తనాలతో వెళ్ళు. పనలు కోసుకొని రాబోతున్నారు. పనలు కోసుకొని రాబోతున్నారు. అయ్యో, ఇక లేగు, ఇక బయలుదేరు. ఇక సమయం కేటాయించు, టైం నిర్ణయించు, టైం టేబుల్ రాసుకో. ఇక టైం టేబుల్ రాసుకో, ఇక టైం రాసుకో, తేదీ నిర్ణయించు. పరిశుద్ధతలో పరిపూర్ణత నే పొందుటకై నేర్పించుము. అవును, పరిశుద్ధతలో పరిపూర్ణత నే పొందుటకై నేర్పించుము. పావనుడా నా ప్రియుడా నడిపించు నీ త్రోవలో. పావనుడా నా ప్రియుడా నడిపించు నీ త్రోవలో. నీ దర్శనము ఆమేన్ నాలో నెరవేర్చుము. చేయి విడువక నడిపించుము. నీ సంకల్పమే నాలో నెరవేర్చుము. చేయి విడువక నడిపించుము. నేర్పించుము, నేర్పించుము. నీ దగ్గర కూర్చుంటాను, నీ పాదాల దగ్గర ఉంటాను ప్రభువా. సమయం కేటాయిస్తాను ప్రభువా. నేర్పించవా ఎలా ముందుకెళ్ళాలో? చిన్న ఆరంభం. సహోదరుడా, సహోదరుడా,
చెల్లి తమ్ముడు రివో లిఖలబా శబ్దే బలమైన అభిషేకం నీ మీదకి వస్తుంది. ఇదిగో దేవుని శక్తి నిన్ను తాకుతూ ఉన్నది. Yes, this is the time. నాకు నేర్పించుము యేసయ్యా 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 నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా యేసయ్యా. నమ్మండి, చిన్న ఆరంభం. నమ్మండి నమ్మండి, మహిమకరమైన ముగింపు. చిన్న ప్రారంభమే ఆశీర్వాదంగా మారబోతుంది. చిన్న ప్రారంభం. అనేక ఆత్మలు అనేక ఆత్మలు అనేక ఆత్మలు మల్టీ 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 అబండెంట్ 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 దీవెన. నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా యేసయ్యా. బయలుదేరు యేసయ్యా 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 యేసయ్యా. అవినాష్ ప్రార్థన చేయి. యేసయ్యా 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 యేసయ్యా. మేక్ ఎ డెసిషన్. ఒక తీర్మానంలోనికి రా సహోదరుడా, ఓ తీర్మానంలోనికి రా, ఒక నిర్ణయంలోనికి రా. చిన్న ఆరంభం, ఉన్నతమైన ముగింపు. చిన్న ఆరంభం, ఓ ఉన్నతమైన ముగింపు, మహిమకరమైన ముగింపు. దేవుని రాజ్య విస్తరణ. ఇదే ప్రవచనం, ఇదే లేఖనం, ఇదే నీకు పిలుపు. This is the calling. Rise and start a small beginning, a little beginning. God is going to exalt. God is going to increase. God is going to prosper us. నిన్ను విస్తరింపజేసి ఆశీర్వదించే దేవుడు ఆయన. మళ్ళా మొదలుపెట్టు, మరలా మొదలుపెట్టు. భక్తి జీవితం చిన్న ఆవగించంత విత్తనం. ఆత్మీయ జీవితం దీవించబడబోతుంది. ఆధ్యాత్మిక జీవితం దీవించబడబోతుంది. బలమైన క్రొత్త భాషలు అభిషేకంతో నింపబడు. Let us speak in tongues. లోకమునందు జ్యోతిగా వెలిగి అనేకులను వెలిగింపను. అవును, అనేకులు వెలిగించటానికి నిన్ను పిలుస్తున్నాడు దేవుడా. చిన్న ఆరంభం, గొప్ప ముగింపు. A little beginning, a great ending. For every great vision, there will be a small beginning. For every great vision, ఒక గొప్ప దర్శనానికి ఓ చిన్న ఆరంభం ఉంటుంది. ఎస్, అది నువ్వు మొదలుపెట్టు. మోకరించడం మొదలుపెట్టు. అభిషేకం కోసం కనిపెట్టు. శక్తివంతులుగా మార్చబడు. ఈ ప్రపంచ దేశాలకి నువ్వు ఆశీర్వాదంగా మార్చబడు. ఈ ప్రపంచ దేశాలకి నువ్వు దీవెనగా మార్చబడు. దేవుని సేవకుడు సుధీర్ బాబు చిన్న ప్రార్థన చేస్తారు. ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ పగటి వేళ ఈ పునరుద్ధరణ దినాన్న మీ దైవజనులు మరుగుపరిచిన ఆయన
కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. కార్యములు అల్పములైనటువంటి కాలమును తృణీకరించే దేవుడు కాదని నాయన, నిందించుటకు అవమానకరంగా మాట్లాడుటకు నువ్వు నరమాత్రుడువు కాదు నాయన. అల్పమైనటువంటి కాలముల దగ్గర నుండి ప్రభువా, అల్పమైన స్వల్పమైన ప్రారంభము దగ్గర నుండి మహిమకరముగా ముగించగలిగినటువంటి దేవుడివని నాయన, ఈ పగటి వేళ ప్రభువా అయ్యా ప్రతి ఒక్కరితో సూటిగా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఈ యొక్క మాటలు ప్రతి ఒక్కరు తమ జీవితాల్లో నాయన లోతుగా తీసుకోవడానికి కృపను అనుగ్రహించండి నాయన. ఎక్కడెక్కడైతే నీ బిడ్డలు నిరాశపడుతున్నారో నాయన, ఎక్కడెక్కడైతే నీ బిడ్డలు ఫెయిల్యూర్ని చూస్తూ ఉన్నారో నాయన, అయ్యా మరొక నూతన ప్రారంభము నాయన ఈ దినము ప్రారంభించడానికి మీరు కృప చూపుతున్నందుకు మీకు స్తోత్రము నాయన. ఈ దినము ఒక నూతన ఆరంభము నాయన ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించబోతున్నందుకు మీకు స్తోత్రము నాయన. జెరుబ్బాబెలు చేతులు ఎట్టి రీతిగా అయితే పునాదులు వేసి అదే చేతులు ముగించబడినయో నాయన, యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో నీ బిడ్డలు నాయన ఈ దినము దేని కొరకైతే ఒక పునాది వేస్తా ఉన్నారో నాయన, ఏదైతే ప్రారంభిస్తా ఉన్నారో, ఏదైతే ప్రార్థనాపూర్వకంగా ఆరంభిస్తా ఉన్నారో, యేసుక్రీస్తు నామములో మహిమకరముగా అది ముగించబడే కృప ప్రతి ఒక్కరి మీదకి నిండుగా మెండుగా కుమ్మరించబడును గాక నాయన, కుమ్మరించబడును గాక నాయన. మా పితరుడైన అబ్రహాము దైవమా నీకు స్తోత్రము నాయన, ఇస్సాకు దైవమా నీకు స్తోత్రము నాయన, నోవాహు దైవమా నీకు స్తోత్రము నాయన. అయ్యా ఇస్సాకు విత్తనము వేసి నాయన అయ్యా నూరంతల పంట కోసి క్రమక్రమముగా అభివృద్ధి చెందాడంట నాయన, అయ్యా అంచెలంచెలుగా అభివృద్ధి చెందాడంట నాయన. అయ్యా నీ సేవకుని మాటను రూఢిపరచగలిగిన దేవునిగా మీ దైవజనుడు పలికినట్లుగా ప్రభువా అయ్యా భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదము నాయన, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆశీర్వాదము నాయన, నీ రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడగలిగినటువంటి ఆశీర్వాదము యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరు వారు కన్నులారా చూచుదురుగాక నాయన, కన్నులారా చూచుదురుగాక నాయన, కన్నులారా చూచుదురుగాక నాయన. అయ్యా ఇక్కడ నుండి ఏ ఒక్కరు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు నాయన, పిడికెడు విత్తనములు చేతబట్టుకుని వెళ్ళాలి నాయన, పిడికెడు విత్తనములు చేతబట్టుకుని వెళ్ళాలయ్యా. అయ్యా మా చదువు అయ్యా నీ రాజ్యముతో లింక్ అవ్వాలి నాయన, అయ్యా మా వ్యాపారం అయ్యా నీ రాజ్యముతో లింక్ అవ్వాలి నాయన, అయ్యా మా ఉద్యోగం మీ రాజ్యానికి ఉపయోగపడాలి నాయన. అటు కృపను అనుగ్రహించండి నాయన. అయ్యా ఒక వ్యాపారవేత్త నాయన అయ్యా 90% నీ రాజ్యానికి ఇవ్వగలిగినప్పుడు ప్రభువా అయ్యా నీ రక్తము చేత కడగబడినటువంటి మేము నాయన అయ్యా సమస్తముని ఇచ్చివేయగలిగినటువంటి కృపలోనికి అయ్యా ఈ సార్వత్రిక సంఘాన్ని మీరు నడిపించబోతున్నందుకు స్తోత్రము నాయన, ఈ సహవాసాన్ని రీతిగా మీరు నడిపించబోతున్నందుకు మీకు స్తోత్రము నాయన. నిండు వృద్ధాప్యములో పర్వతములెక్కి మ్రానులు నరకటానికి వెళ్తున్నాడు నాయన. అయ్యా ప్రారంభము చిన్నగానే ఉంది నాయన, కానీ ఒక సృష్టి ఆరంభానికి అది మూలముగా మీరు మార్చివేశారు నాయన. ఆయనలో నుండి ఆ నోవాహులో నుండి జనమంతటిని మీరు సిద్ధపరిచారు నాయన. అయ్యా నీ సంకల్పం ఎంత గొప్పది నాయన, నీ ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఎంత గొప్పది నాయన. అయ్యా ఈ యొక్క పగటి వేళ మీరు మా దైవజనుల ముఖాంతరం నుండి మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటను అయ్యా ప్రతి ఒక్కరి జీవితాల్లో తమ హృదయపు లోతులోనికి తీసుకుని 30 60 కాకుండా 100 పంట కోయగలిగినటువంటి కృప యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి కలుగునగాక నాయన. పిడికెళ్ళు చేతబట్టుకుని నాయన అయ్యా దుఃఖముతో కన్నీళ్లతో విత్తువాడు ఆనందములతో పంట కోస్తాడని నాయన, భుజముల మీద పంట పనులు మోసుకుని వస్తాడని అయ్యా మీ దైవజనుల ద్వారా మీరు మాట్లాడి ఉండగా నాయన, ఎక్కడ నీ బిడ్డలు నిరాశపడనివ్వకుండా ప్రభువా మహిమకరమైనటువంటి ముగింపు ముగించినట్లుగా నీ కార్యము నీ కృప అందరి జీవితాల్లో జరుగునుగాక నాయన. వాక్యం అందించిన మీ దైవజనుల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మహిమకరంగా ముందు పరిచర్యలో మీరు వాడుకోమని, ముందుంచబడినటువంటి పరిచర్య కూడా మాకు దీవెనగా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించడి పొందుకుని నమ్ము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మనందరితో మాట్లాడిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏదైనా ఒక మహిమకరమైన గొప్ప కార్యం ఈ రోజున చిన్న